దావీదు కుమారుడకు ఆమ్నోను ఆమెను మోహించెను. అబ్షాలోను చెల్లెల్ని ముగ్గురు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళే కదా. అతడు ఆమెను పట్టుకుని, నా చెల్లి రమ్ము, నాతో శయనించుము చెప్పగా, దరిద్రపు స్టోరీ. ఈ స్టోరీ నేను వినాలి. వీళ్ళు కంచరగాడిల మీద తిరుగుతున్న రాజకుమారులు వీళ్ళు మనకి సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించారంట. బట్టలు దించుకోకుండా ఏడవచ్చు కానీ ఎందుకు బట్టలు దించుకుంటున్నారు అసలు అర్థం కాదు. ఏంటి అసలు ఇది చండాలంగా ఉంది. నేను మారుతాను విషయంలో. అంతేనా? బైబిల్ దగ్గర తాకదా? ముందు వీలైతే మీ దేవుడు చక్కదనాన్ని చూసుకోండి. మీకు చేతనైతే ఆ బైబిల్ని మార్చన్న రాసుకోండి. చదవలేక చచ్చిపోతుంది. అంటే బైబిల్లో అలా రాసిందని అంటున్నారండి వాళ్ళు. అందుకే బైబిల్ పనికి మాలింది. ఏమన్నాను మళ్ళీ నేను? అమ్మో అలా అంటున్నారా? నేను నిరూపిస్తాను. మీకు చెప్పలేను కానీ ఈ బైబిల్ చూసి వాళ్ళు పోర్న్ వీడియోలు కూడా ఇలాగే వచ్చాయేమో అనిపిస్తుంది. పోర్న్ స్టార్ డైరెక్టర్ అయ్యారేమో అనిపిస్తుంది. నేను అవన్నీ ఏ రిఫరెన్స్ అనేది కూడా నేను చూపించగలుగుతాను. ఒక అబ్బాయితో ఎలా చేయాలి, నీ ఫలము నా జిహ్వకు మధురము, ఎలా చేయాలి, ఎలా కలుసుకోవాలి, ఎలా ఉంటుంది కదా ఐస్ క్రీమ్ నోట్లో అట్కే, అవన్నీ కూడా ఉన్నాయి బైబిల్లో. అంటే దయచేసి భగవద్గీతతో ఆ గ్రంథాన్ని పోల్చకండి. ఎందుకంటే యెహోవా వచ్చేసి ఒక క్రూరమైనటువంటి లక్షణాలతో ఉంటాడు. అంటే చెప్పలేను, చాలా వరకు ఒకరి భార్యలు తీసుకొచ్చి ఇంకో దగ్గర పడుకోబెట్టడము. బైబిల్ ఎలా పోలుస్తానంటే ఒక్క మాట చెప్పాలంటే ఇది బూతు పుస్తకం. ముందుగా మన కన్నతైన దేవాదేవునికి, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతులు స్తోత్రాలు తండ్రికి చెల్లిస్తూ, మరి వెల్కమ్ టు ఏవైటీసీ ఛానల్. ప్రియమైన దేవుని పిల్లలారా, మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ప్రభు నామాన నా శుభవందనాలు. ప్రియులారా, గత కాలంగా గత కొద్ది రోజులుగా ఎటువంటి మా వీడియోలు కానీ మరి ఎటువంటి మెసేజ్లు కానీ మా యూట్యూబ్ ఛానల్లో మరి అప్లోడ్ చేయడం జరగలేదు. అయితే ఇటు రీతిగా దేవుని మహాకృపను బట్టి మీ ముందుకు వచ్చి ఉన్నాము. ఈరోజు స్పెషల్ డే, ఎందుకంటే మన మధ్యకు గొప్ప దైవజనులు రావడం జరిగి ఉన్నది. మరి ఈవినింగ్ స్టార్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి తమ పరిచర్యను దేవునికి అందిస్తూ యవనస్తులను చాలామంది ప్రజలను దేవుని మాటల చేత బహుబలంగా వారిని దేవునిలో స్థిరపరుస్తూ బలపరుస్తూ మరి బహు ప్రాంతాలలో గొప్పగా వాడబడుతున్న దైవజనులు మరి వారు మా మధ్యకు రావడం మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మరి ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చగలటకు కారణం కూడా నేను వివరిస్తాను. ముందుగా మరి దైవజనులు మనకి స్వాగతం పలుకుదాం. ఆయనకి వెల్కమ్ టు ఏవైటీసీ ఛానల్ బ్రదర్ గారు సురేష్ కుమార్ గారు. మరి మా మధ్యకి రావడం చాలా సంతోషకరం. ఎందుకు పిలిచామనేది మీకును అలాగే మా వీక్షకులకు కూడా నేను తెలియజేస్తాను. ఒకసారి ముందుగా ఒకసారి నేను ఏవైటీసీ ఛానల్ వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ నన్ను ఎందుకు పిలిచారు అని అంటే, చూడండి ఈ కరపత్రిక బ్రదర్ కూడా మీకు చూపిస్తారు. అంటే ప్రజెంట్ నేను మీకు చూపిస్తున్నాను. బైబిల్ వాక్యాలు అని చెప్పేసి కరపత్రిక విషయంలో మరి బ్రదర్ నన్ను సంప్రదించారు. బ్రదర్ ఈ విషయంలో మీరు కొంచెం మాట్లాడాలి. ఎందుకంటే ఈ కరపత్రికలో ఉన్నటువంటి విషయాలు ఏంటి అని అంటే, బైబిల్ తప్పుడు గ్రంథం, బైబిల్ బూతు గ్రంథం అని చెప్పేసి కొన్ని వాక్యాలు ఇందులో రాశారు. శ్రీకాకుళం ప్రాంతంలో మన సహోదరులకు ఇచ్చారంట. సో ఈ విషయం మీద మరి మాట్లాడమని చెప్పారు. సో దీన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. బ్రదర్ ఈ యొక్క అవకాశం కూడా నాకు మరి ఇచ్చినందుకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు బ్రదర్. ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఇగో చూడండి, మరి కెమెరా జూమ్ చేస్తాడు తమ్ముడు అనిలు. ఒకసారి చూడు, బైబిల్ వాక్యాలు అని చెప్పి ఇదిగోండి చూడండి, బైబిల్ వాక్యాలు అని చెప్పి మరి ముద్రించడం జరిగింది కరపత్రం. ఈ కరపత్రం నాకు మరి మా ఆత్మీయ సహోదరులు మధుబాబు గారు శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో బహుబలంగా దేవుని పరిచర్యను మరి ప్రభు యొక్క జనన మరణ పునరుద్ధాలను ప్రకటించడంలో సువార్త కార్యక్రమాలు బహు విరివిగా మరి కష్టపడుతూ ఉన్నారు.
మరి ఆ దైవజనులు మధుబాబు గారు, బి మధుబాబు గారు నాకు ఈ కరపత్రం ఇవ్వడం జరిగింది. బ్రదర్ గారు ఇది చూడండి, మేము ఇలా సువార్త ప్రకటన చేస్తుండగా మా వెంబటే వస్తూ మమ్మల్ని ఆటంకపరుస్తూ సువార్తని ఇటువంటి కరపత్రికలు ఇచ్చి మమ్మల్ని బాధ పెడుతూ, అలానే స్త్రీలకు కూడా ఇచ్చి చదవండి అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడుతూ బైబిల్ భూత పుస్తకం మీరు కూడా చదవలేరు అని చెప్పి హేళన చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే వీటికి ఎలాగైనా సరే చర్మగీతం పాడాలని చెప్పి మరి మా ఆత్మీయ సహోదరులు ఈరోజు మా మధ్యకి వచ్చి ఉన్నారు. బ్రదర్ గారితో ఈ విషయం పంచుకుంటూ ఎలాగైనా సరే ఈ లేట్ నైట్ ఎలాగైనా వీడియో చేసేద్దామని అనడంతో మరి స్టూడియోలోకి వచ్చి కూర్చున్నాం. అయితే లేట్ నైట్ కూర్చున్నాం కనుక ఎక్కువ ప్రశ్నలు మేమైతే చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క వచ్చినవే వాడికి ఓపిక ఉండాలి, కానీ మనం అయితే వివరణ చెప్పవచ్చు, మన సహోదరులకు కూడా మరి వినగలుగుతారు. అయితే దాదాపుగా 39 ప్రశ్నలు వారు వాక్యాల్ని బైబిల్ ఉన్నటువంటి వాటిని వాళ్ళకి అభ్యంతరంగా ఉన్న వాటిని రాశారు. మనకైతే అభ్యంతరం కాదు, వాళ్ళకి అభ్యంతరం అనిపించింది. మరి అయితే అందులో ఒక 4 ప్రశ్నలు ప్రస్తుతానికి ఉన్న సమయం బట్టి కొద్దిగా మరి దైవజనుల నోట ఆ మాట విందాము. బ్రదర్ సురేష్ కుమార్ గారు మరొకసారి మీకు ప్రభుపేటన శుభవందనాలు. మా ఆహ్వానం మన్నించి మా ఏవైటీసీ ఛానల్లో సహోదరులు మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. 4 ప్రశ్నలు. అలాగే బ్రదర్ సతీష్ కుమార్ గారు ఏవైటీసీసీ ఛానల్లో మరి వారు ఎంత ఆధ్యాత్మికంగా నడిపిస్తూ మరి అనేక మరి చోట్లకి వెళ్ళి పరిచయం చేస్తున్నటువంటి సహోదరులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు బ్రదర్ ఏదైతే చూపించారో చూడండి బ్రదర్, ఒకసారి జూమ్ చేయండి. బైబిల్ వాక్యాలు అని చెప్పేసి ఇక్కడ ఒక కరపత్రిక. మరి కొంతమంది మతోన్మాదులు, క్రీస్తు విరోధులు బైబిలును క్రీస్తును క్రైస్తవ్యాన్ని తప్పుపెట్టాలని అనుక్షణం అనుక్షణం మరి తాపత్రయపడుతున్నటువంటి అర్ధజ్ఞానులు చూడండి. ఒకసారి దీని మీద మరి ఒక ఫోన్ నెంబర్ లేదు, అడ్రస్ లేదు, ఏమీ లేదండి. మరి ఇందులో కొన్ని ప్రశ్నలు మరి 39 ప్రశ్నలాగా మరి మనోడు ఇందులో మరి సంధించాడు. అయితే మరి ఇందులో కొన్ని ప్రశ్నలు సహోదరులు ఈ రోజు అడగడానికి మరి సంసిద్ధంగా ముందున్నారు. మరి నేను కూడా సమాధానం చెప్పడానికి ముందుకు వచ్చాను. మరి ఏది ఏమైనా దేవునికి మయంకరంగా ఈ రోజు మీరు అనేకమైనటువంటి విషయాలు వినబోతారు. ఏదేమైనప్పటికీ దేవునికి మయంకరంగా మరి ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఉంచినందుకు ప్రభు నేను స్తుతిస్తున్నాను. సహోదరులు అడుగుతుండగా మీరు అందరూ కూడా చాలా విశ్లేషణాత్మకంగా వినాలని ప్రభు యేసుక్రీస్తున్నారు మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. సహోదరులకి ఈ పత్రిక నేను ఇచ్చేస్తున్నాను. మంచిది. ఇంకా ఆలస్యం చేయకుండా మరి చక్కగా మన కొన్ని విషయాల్ని ఆత్మీయ సహోదరులు దైవజనులు సురేష్ కుమార్ గారి ద్వారా మనం విందాము. మొదటగా బ్రదర్ గారు ఈ బైబిల్ వాక్యం కరపత్రంలో మొదటి ప్రశ్న ఆదికాండము 19:36 ఇలా ఉందని చెప్పి రాశారు. నేను చదువుతాను. ఆదికాండం 19:36 అలాగన లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులయ్యారు అని చెప్పి వివరణ ఇచ్చేసాడండి. ఇతనే వివరణ ఇచ్చేసాడు. వివరణ అని చెప్పి అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని 2 పట్టణ ప్రజలను నాశనం చేసిన దేవుడు అదే పట్టణపు కూతుళ్ళు తండ్రితో వ్యభిచరిస్తే సొంత తండ్రితో పడుకున్న 2 కూతుళ్ళు ఎందుకు వారిని వదిలేశాడు అని చెప్పి ప్రశ్న వేశాడు. బ్రదర్ ఇప్పుడు ఈ కరపత్రిక రాసిన వాడు ఎవడో నాకు తెలియదు కానీ ఇక్కడ ఆదికాండం 19:36 అలాగని లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వల్ల గర్భవతులు అయ్యి. అలాగనంటే ఎలాగ బ్రదర్? వాడు చెప్పాలి కదా. అసలు ఎలాగంటే దాచేసాడు. ఎలాగా? మీ అమ్మ ఇలాగే వెళ్ళింది, మీ నాన్న అలాగే వెళ్ళాడంటే ఎలాగెళ్ళాడు? ఇప్పుడు మీ నాన్న శ్రీకాకుళం వెళ్ళాడా, పలాస వెళ్ళాడా, ఇలాగెళ్ళాడంటే అడ్రస్ ఉండాలి కదా. ఇప్పుడు వీడు అలాగే లోతు యొక్క 2 కుమారులు తమ తండ్రి వాళ్ళ గర్భవతులు అయ్యారంటే ముందు ఏమి జరిగిందో అది చెప్పాలి మనకు. అవును. మీరు ముందు ఏమి జరిగిందో చెప్పకుండా వెనకాల ఏమి జరిగిందో చెప్పకుండా వీడు లోతు కుమార్తెలు కూడా వ్యభిచారులు, లోతు కుమార్తెలు కూడా ఆ లోతు కుమార్తెలు లోతుతో కావాలని తప్పు చేశారు అని వీడి కరపత్రిక ప్రింటింగ్ చేశాడు అని అంటే వీడు ఎలాంటి వాడు అని అంటే ఒక మనిషి తప్పు చేయకుండానే వాడు తప్పు చేశాడు అని రూమర్స్ ఈరోజు లోకంలో చూసారా? నిందలు ఉన్నాయి చూసారా? అలాంటి మైండ్ సెట్ కి సంబంధించిన డిసైడ్ చేసేస్తున్నాడు. ఇప్పుడు ఒక విషయం ఏంటి, ఇప్పుడు వీడు ఎవరైనా సరే వీడు చెప్పేది సత్యం అయితే వీడు సమాజాన్ని చైతన్యపరచాలి అనుకుంటే ఇప్పుడు వీడు ఏం చేయాలి? దీని మీద అడ్రస్ రాయాలి అంతే. ఫోన్ నెంబర్ నేను ఫోన్ నెంబర్ రాస్తున్నాను, అడ్రస్ నాది పెడుతున్నాను. దమ్ముని వాడు ఎవడైనా సరే ఇందులో బూతులు ఉన్నాయి, ఇందులో తప్పులు ఉన్నాయి, నా దగ్గరకు వచ్చి నిరూపించండి అని పబ్లిక్ గా వాడు మాట్లాడాలి. అవును. ఇప్పుడు కరుణాకర్ సుగుణ గారు ఉన్నాడు, రాధా మనోహర్ దాస్ గారు ఉన్నాడు, ప్రవీణ్ గారు ఉన్నాడు, లలిత్ కుమార్ గారు ఉన్నాడు. గాడు అని ఎందుకంటున్నానంటే వీళ్ళు క్రీస్తుని దూషిస్తున్నారు. గౌరవప్రదంగా అనేక మంది ఒక మతాన్ని పట్ల ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు కలిగి ముందుకు వెళ్ళిపోతున్నటువంటి మతాన్ని కూడా భారత రాజ్యాంగం గౌరవం కూడా లేకుండా, భారత రాజ్యాంగాన్ని కూడా గౌరవించకుండా వీళ్ళు ఆర్టికల్ 25 నుండి 28 వరకు ఏదైతే మనకు స్వాతంత్రం అంటే భారతదేశం మనకి ఏదైతే కల్పించిందో ఆ హక్కును కూడా వీళ్ళు తోలనాడుతున్నారు, ఇప్పుడు హరించేసి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇలాంటి వాళ్ళని రెస్పెక్ట్ చేయమని చెప్పేసి ఎవరు కూడా చెప్పడు వీడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా బైబిల్ మీద ఎందుకు పడుతున్నారు అంటే ఒక విషయం కూడా మీకు చెప్తాను బ్రదర్. ఇప్పుడు ఉదాహరణకి
ఇప్పుడు ఇలాంటి కరపత్రికలు ప్రింటింగ్ చేసిన వాడు ఎవడైనా సరే, ఇప్పుడు ఆ కరుణాకర్ సుగుణ కానివచ్చు, ప్రవీణ్ గారు కానివచ్చు, లేదంటే రాధా మనోహర్ దాస్ కానివచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు, లలిత్ కుమార్ కానివచ్చు, వీళ్ళు ఐందో సమాజాన్ని పచ్చిగా మోసం చేస్తున్నారని నేను క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే వీళ్ళు ఐందో సమాజాన్ని చైతన్యపరిచేవారు అయితే ఒకవేళ, నేను చెప్తాను వీటన్నిటికీ ఆన్సర్లు నేను చెప్తాను. ముందుగా ఐందో సమాజాన్ని మేలుకొల్పడానికి కొన్ని విషయాలు నేను చెప్తున్నాను. వీరు నిజంగా ఐందో సమాజాన్ని మేలుకొల్పేవారు అయితే ఒక విషయం చెప్తాను బ్రదర్. మీకు ఒక కొడుకు ఉన్నాడు, మీ కొడుక్కి మీరు ఏం చెప్పి వాడిని ప్రయోజకం చేయాలి? మంచి చూపించి మంచి చెప్పి ప్రయోజకం చేయాలి, అంతే కదా. ఇప్పుడు చెడుని చూపించి ఆడి చెడ్డోడు ఆడి చెడ్డోడు ఆడి చెడ్డోడు అంటే ప్రయోజకుడు అవుతాడా? వాడు చెడ్డోడు అంటే ఇటు ప్రయోజకుడు అవడు. వాడు చెడ్డోడు అంటే ఇటు చెడ్డోడు అవుతాడు. అర్థమందా? నీ కొడుకుని ప్రయోజనం చేయాలంటే ఏం చేయాలి? మంచి నేర్పించి మంచిని బోధించి వాడిని ప్రయోజనం చేయాలి. ఇప్పుడు ఐందో సమాజాన్ని ఒకవేళ వీళ్ళు రక్షిస్తే, ఈ కరుణాకర్ సుగుణ కానివచ్చు, రాధా మనోహర్ దాస్ కానివచ్చు, ఈ ప్రవీణ్ గారు కానివచ్చు, లలిత్ కుమార్ కానివచ్చు, వీళ్ళు ఒకవేళ ఐందో సమాజాన్ని రక్షణ మార్గంలో లేదంటే ఆ సమాజాన్ని చైతన్యపరిచి ఒక మంచి మార్గంలో వాళ్ళు ఒకవేళ పంపిస్తే ఏ విధంగా పంపించాలి? వాళ్ళ యొక్క ఐందవ గ్రంథంలో ఏదైతే సత్యమైనది ఉందో, వాళ్ళ యొక్క ఐందవ గ్రంథంలో ఏదైతే నీతి ఉందో, వాళ్ళ ఐందవ గ్రంథంలో ఏదైతే మంచి ఉందో ఆ మంచిని చెబుతూ ఐందవ సమాజాన్ని చైతన్యపరుస్తూ మంచి మాటలు నడిపించాలి. ఇప్పుడు ఐందవ సమాజంలో చాలా మంది త్రాగేస్తున్నారు. ఎందుకు త్రాగుతున్నారా అని అడిగే నాదులు లేడు, ఎందుకు త్రాగుతున్నారా అని చెప్పే ఒక పూజారు లేడు, ఎందుకు త్రాగుతున్నారా అని చెప్పేసి అడగడానికి ఎవరు లేరు. వాళ్ళ గ్రంథాలు చెప్పి వాళ్ళకి చెప్పడానికి ఎవరు లేరు. ఇప్పుడు గ్రంథం ఉంది, ఇదిగో గ్రంథంలో ఎలా చెప్పింది, మీరు త్రాగకూడదు అని చెప్పాలి వాళ్ళకి. మీరు ఐందో సమాజాన్ని చైతన్యపరిచిన వాళ్ళైతే బ్రదర్ ఇంకా నేను చెప్తాను. ఇప్పుడు వాళ్ళు ఐందో సమాజాన్ని చైతన్యపరిచిన వాళ్ళైతే, ఐందో సమాజాన్ని రక్షించిన వాళ్ళైతే, సనాతన ధర్మాన్ని ఏదైతే వాళ్ళు అంటున్నారో వాళ్ళు ఏం చేయాలి? ఇదిగో నాన్న మన గ్రంథంలో ఎలా రాయబడింది, మీరు త్రాగకూడదు అని చెప్పాలి. ఇదిగో నాన్న మన గ్రంథంలో ఆడవారి పట్ల మంచి భావాలు కలిగి ఉండమని చెప్పింది, ఆడవారిని తీసుకొచ్చి నగ్న దృశ్యములు నగ్న నాట్యాలు వేయించకూడదురా పండగల పేరట అని చెప్పాలి, అంతే కదా. ఇప్పుడు ఇలాంటివన్నీ చేయకుండా బైబిల్ మీద పడుతున్నారంటే వీళ్ళు ఏంటి? క్రైస్తవుల్ని అడ్డు పెట్టుకొని హైందవ సమాజాన్ని మోసం చేస్తున్నారు. ఏ విధంగా మోసం చేస్తున్నారు? ఇదిగో మేము యుద్ధం చేస్తున్నాం. ఏ యుద్ధం చేస్తున్నాం? హైందవ సమాజాన్ని కాపాడడానికి ఒక యుద్ధం చేస్తున్నాము. హైందవులు అందరూ క్రిస్టియన్స్లోకి వెళ్ళిపోకుండా ఒక యుద్ధం చేస్తున్నాము. ఆ యుద్ధంలో మీరు అందరూ మాకు ఏం చేయండి, చందాలు ఇవ్వండి అని చెప్పేసి ఫోన్ పేలు, గూగుల్ పేలు, చెప్పండి పేటిఎంలో పెట్టుకుంటున్నారు. అర్థమవుతుందా? వీడు ఐందవ సమాజాన్ని ఒకరు కాపాడేవాడైతే ఏం చెప్పాలి? ఐందవ సమాజంలో ఏదైతే ఉందో ధర్మరక్షణ ఏదైతే ఉందో అది చెప్పాలి, అంతే కదా. అది చెప్పి వీడు రక్షించాలి. పోనీ వీడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఏం చెప్తున్నాడు వీడు? చూడండి, ఆదికాండం మీరు చెప్పిన వచ్చిన నేను చదువుతున్నాను. ఆదికాండం 19:36 వచ్చింది. ఏమంటున్నాడు? అలాగనే లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. ఇప్పుడు లోతు కుమార్తెలు ఇక్కడ వ్యభిచారం చేశారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. లోతు కుమార్తెలు వ్యభిచారం చేశారు, తండ్రి కూతురులతో పోవడం కానివచ్చు, కూతురు తండ్రులతో పోవడం కానివచ్చు, ఇది అన్యాయం అండి, నేరం అండి అంటున్నాడు. ఇప్పుడు దేవుడు చేయమని చెప్పాడు ఇక్కడ? లేదండి. ఇది కమాండింగ్ చెప్పలేదు, ఇది ఇన్సిడెంట్. అర్థమవుతుందా? ఒక ఇన్సిడెంట్ దేవుడు చూపిస్తున్నాడు, చేయమని ఏం చెప్పలేదు కదా బైబిల్లో. చేయమని చెప్పాడా? లేదు. ఇప్పుడు ఆదికాండం నువ్వు 19వ అధ్యాయం మొదటి వచనం నుండి లాస్ట్ వచనం వరకు చదువు, చేయమని చెప్పాడా? ఆ సొదొమ గొమొర పట్టణంలో జరిగినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు దేవుడు. విషయాన్ని ప్రస్తావించి ఇలా జరిగింది అని చెప్తున్నాడు. ఎందుకు అలా జరిగింది, ఎందుకు ఎలా జరిగిందని మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ లోతు కుమార్తెలు కూడా తప్పు చేయలేదు బ్రదర్. చాలా మంది ఏంటంటే బైబిల్ సరిగా చదవక, బైబిల్ సరిగా అర్థం కాక ఇలాంటి మొత్తం మాదిరి కూడా కొంత తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. ఒకసారి మనం చూడగలిగితే ఇప్పుడు ఆదికాండం 19:8 వచనంలో లోతు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఏమంటారు? లోతు కుమార్తెలు కన్యకులు, పురుషుని కూడా 2 కన్యకులు నాకు ఉన్నారు, మీకు ఇష్టమైతే వారిని మీకు ఎంబడికి రప్పిస్తాను, మీరు వారితో పండి అంటాడు. ఎవరు? లోతు ఏ ప్రాంతంలో అయితే నివాసం చేస్తున్నాడు, సొదొమ గొమొర పట్టణంలో నివాసం చేస్తున్నాడు. ఆ సొదొమ గొమొర పట్టణంలో నివాసం చేస్తున్నప్పుడు దేవదూతలు తన ఇంటికి తలదాచుకోవడానికి వచ్చారు. తన ఇంటికి తలదాచుకోవడానికి వస్తే తన ఇంట్లో ఉంచుకున్నాడు. అలా ఉంచుకున్నప్పుడు ఎవరు వచ్చారు? లోతు కుమార్తెలు ఉన్నారు, లోతు ఇంట్లో ఉన్నటువంటి ఆ దేవదూతలు ఉన్నారు. ఆ ఇంటికి ఎవరు వచ్చారంట? ఆ సొదొమ గొమొర పట్టణస్థులందరూ వచ్చారంట. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు వచ్చారంట. ఏం అడుగుతున్నారంట? నేడు నీ ఇంటికి వచ్చిన వారిని మా ఎదుగు పంపిస్తే మేము కూడతాం అంటారు. ఎంత పాపంతో నిండిపోయింది ఒకసారి ఆలోచించాలి. అర్థమవుతుందా? ఎంత పాపంతో నిండిపోయింది ఆ రోజు ఆ ప్రాంతం. అంత పాపంతో నిండిపోయిన ఆ ప్రాంతంలో కూడా లోతు కుమార్తెలు ఎలా ఉన్నారంట? పురుషుని కూడా 2 కన్యకులు అంటే ఏ పాపం చేయని వారుగా ఉన్నారు. మంచి క్యారెక్టర్, గుడ్ క్యారెక్టర్. ఎంత మంచి క్యారెక్టర్ అంటే ఈ రోజుల్లో కూడా అంత మంచిగా లేరండి. అర్థమవుతుందా? ఈ రోజులో కూడా అంత మంచిగా లేరు. అంటే ఆ రోజు మూతి మీద మీసం రానివాడు మొదలుకొని కాటి కాలు చాపేవాడు వాడు కూడా చెడిపోయారు. అమ్మాయి కావాలంటున్నారు. మరి అలాంటి కాలంలో ఎలా బ్రతికారు వీళ్ళు? నీతిమంతులుగా బ్రతికారు. మరి అప్పటికే మనం చూడగలిగితే 14 వచ్చుల్లో కూడా అప్పటికే ఎంగేజ్మెంట్లు అయిపోయి వాళ్ళకి. పోనీ ఎంగేజ్మెంట్లు అయిపోయి కాబట్టి ఇంకా ఏదో విధంగా మనం తిరిగిదాం అని చెప్పేసి శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి పెళ్లి కావాల్సినటువంటి వాటితో తిరిగారా? లేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఆలోచన చేయగలిగితే ఎంత పరిశుద్ధులు, చాలా పరిశుద్ధులు. ఇప్పుడు వీడు ఏమని రాశాడు ఇక్కడ? అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వాళ్ళని గర్భవతులయ్యారు అన్నాడు. అలాగనంటే ఎలాగనా?
అసలు సిచ్యువేషన్ చిడికి తెలియాలి కదండి. ఇప్పుడు 31 వచ్చిన మనం చూడగలిగితే అలాగనా అన్నాడు కదా. ఈ 31 వచ్చిన ఒకసారి మనం చూద్దాం ప్రియులరా. ఒకసారి చూడండి 19వ అధ్యాయము 31వ ఆదికాండం 19వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చూడండి. అట్లుండగా అక్క తన చెల్లెలతో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ 31వ వచనంలో అక్క తన చెల్లెలతో, అవును బ్రదర్, లోకమందు వంట పోటుకి ఏ పురుషుడును లేడు. ఎందుకు ఆ సంభాషణ అక్కడ జరుగుతుంది? ఎందుకు ఆ సంభాషణ జరుగుతుంది అంటే సొదొమ గొమొర్రా పట్టణం అంతా కళ్ళ ముందే నాశనం అయిపోయింది. సొదొమ గొమొర్రా పట్టణస్తులు అందరూ కూడా కళ్ళ ముందే చచ్చిపోయారు. వాళ్ళు బయటికి వెళ్ళి విడిగా తిరిగిన పిల్లలు కాదు. దేవుని యొక్క సుగుణాలతో దేవుడు ఏదైతే చెప్పాడో లేదా తమ తండ్రి ఏదైతే చెప్పాడో అలాంటి మంచి లక్షణాలు కలిగి బ్రతికినటువంటి పిల్లలు, ఇంటి పుట్టిన పిల్లలు తప్ప ఇంటి అవతలకి వెళ్ళి తిరిగే పిల్లల వాళ్ళు కాదు. వాళ్ళకి అదే ప్రపంచం. సొదొమ గొమొర్రా పట్టణమే ప్రపంచం అనుకుంటున్నారు వాళ్ళు. సొదొమ గొమొర్రా పట్టణం వాళ్ళ కళ్ళ ముందు నాశనం అయిపోవడం వలన వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే అక్క చెల్లెలతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? అక్క తన చెల్లెలతో లోకమందు పోవుటకు లోక మర్యాద చెప్పడం మనతో ఏ పురుషుడును లేడు. లోక మర్యాద అంటే ఏంటి? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే భర్త అవుతాడు, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చేసుకుంటే భార్య అవుతుంది. అది మర్యాద క్రమం. పెళ్లి చేసుకునే అమ్మాయి అబ్బాయితో పోవాలి, అబ్బాయి అమ్మాయితో పోవాలి. అలా లోక మర్యాద చెప్పడం మనతో పోవడానికి పురుషుడు ఎవరు లేడు. కనుక మన సంతానం కలిగి చేసుకుందాం. వాళ్ళు ఏమంటున్నారు అక్కడ? సంతానం గురించి ఆ పని చేద్దాం అన్నారు తప్ప లోక సంబంధమైనటువంటి శరీర ఆశల గురించి వాళ్ళు కాదు. ఒకవేళ శరీర ఆశలే వాళ్ళకు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ శరీర ఆశలు ఉంటే వాళ్ళు ఎక్కడ చెడిపోవాలి? సొదొమ గొమొర్రా పట్టణస్తుల్లోనే, సొదొమ గొమొర్రా పట్టణంలో నాశనం అయిపోవాలి. అంతే కదా. సొదొమ గొమొర్రా పట్టణంలోనే వాళ్ళ యొక్క శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవాలి, లేదా పెండ్లాడనై ఉన్నటువంటి అల్లులతోనే వాళ్ళు పోవాలి. అంతే కదా. ఇప్పుడు శరీర సంబంధమైన కోరికలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎవరితో పోవాలి? సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నప్పుడే ఆ పట్టణస్తులతో ఎవరితో పోవాలి. అలాంటి వ్యామోహం, అలాంటి భావోద్వేగం. అంతే కదా. కానీ ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు? లోకమంతా మనతో పోడికి ఏ పురుషుడు లేడు. ఇప్పుడు మన సంతానం కలగ చేసుకోవాలి. సంతానం అంటే విస్తరించాలనుకుంటున్నారు. తండ్రి అంటే ఒక స్త్రీ సంతానం ఎలా కలగ చేసుకుంటుంది అంటే పురుషుడు ద్వారానే కలగ చేసుకుంటుంది. పురుషుడు లేకపోతే సంతానం స్త్రీకి రాదు. ఇప్పుడు లోకమందు ఏ పురుషుడు లేడు. ఎవరున్నారు? ఇప్పుడు తండ్రి ఒక్కడే ఉన్నాడు, ఆయనే పురుషుడు. అర్థమవుతుందా? ఆ పురుషుడు ద్వారానే తప్ప మనం ఎవరి ద్వారా కూడా సంతానం కలగ చేసుకోవాలి. దేనికి వారి పాయింట్ ఆఫ్ వ్యూ ఆ ఆలోచన చేశారు అంటే సృష్టి ముందుకు వెళ్ళాలి అంటే, సృష్టి ముందుకు నడవాలి అంటే మళ్ళీ సంతానం భూమి మీద రావాలి, సంతానం భూమి మీద ఉద్భవించాలి. అంటే మనం ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ మనం చేస్తున్న రైటే చెల్లి, రైటే అక్క, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటాం. మన పాయింట్ ఆఫ్ మనం చేస్తున్న రైటే, మన తప్పు చేయట్లా. మన తప్పుడు వాళ్ళు అయితే మన లోకంలో ఉన్నప్పుడే సొదొమ గొమొర్రా పట్టణంలో మనం చెడిపోవాలి. మన తప్పుడు వాళ్ళం కాదు కదా. తండ్రి ఈ రోజు కాకపోతే రేపైనా చచ్చిపోతాడు. చచ్చిపోయినాడు మనం కూడా నిర్లక్ష్యం చేస్తే భూమి అయిపోద్ది. చెప్పండి, ఈ సృష్టి అంతమైపోద్ది. కాబట్టి మనం ఏం చేద్దాం? ఈ ఆలోచన చేసి ముందుకు వెళ్దాం అని వాళ్ళు సంతానం కోసమా అని తమ తండ్రితో సైనించారు తప్ప అంతకు మించి మీరు ఒక విధంగా వారు సైనించలేదు. అలాగే నీకు తప్ప రైట్ అని అంటే దేవుడు వాటిని రైట్ అని చెప్పలా. అర్థమవుతుందా? ఇక్కడ లోతు కుమార్తెలు చేసినటువంటి విషయం ఏంటంటే చాలా మంది ఏమంటారంటే అప్పటికి అబ్రహాం గారి సంతానం ఉన్నది కదండి అంటారు. ఇప్పుడు అబ్రహాం గారి సంతానం ఉన్నదని లోతు కుమార్తెలు తెలుసా? బైబిల్లో ఉందా? లేదు కదా. మరి బైబిల్లో లేనప్పుడు లోతు కుమార్తెలు మనం ఏమైనా అనొచ్చా? ఒకవేళ బైబిల్లో లోతు కుమార్తెలు అబ్రహాం గారి సంతానం ఉన్నదని ఒకవేళ అనుకుంటే అబ్రహాం గారి సంతానం కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు, అక్కడికి వెళ్ళే ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు భక్తి శ్రద్ధలతో కలిగిన వారు, భక్తి శ్రద్ధలు కలిగినటువంటి స్త్రీలు. వాళ్ళు ఎలా భక్తి శ్రద్ధలు కలిగిన స్త్రీలు అని మనం చెప్పగలుగుతున్నాం అంటే వాళ్ళ గురించి లోతు ఇచ్చిన స్టేట్మెంట్, ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా. ఇప్పుడు అలాంటి పాప ప్రపంచంలోనే వాళ్ళు పరిశుద్ధిగా బ్రతికారు కదా. తన కూతురు కోసం తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు కదా. ఇప్పుడు లోతు కుమార్తెలు అలా చేశారు అని అంటే లోతు కుమార్తెలు అలా చేశారు అంటే ఇప్పుడు లోతు అక్కడ తప్పుడు పని చేయలేదు, లోతు కుమార్తెలు తప్పుడు పని చేయలేదు. అది ఒక ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ అంటే ఏంటి? తెలియక జరిగిపోయినటువంటి విషయం. అది కమాండింగ్ కాదు. దేవుడు చెప్పలేదు, దేవుడు చేయమని చెప్పలేదు, దేవుడు చెయ్యండి అని అనలేదు, ప్రోత్సహించలేదు. ఇప్పుడు దేవుడు చెప్పాడు అలా చేయమని? అదొక ఇన్సిడెంట్. ఇప్పుడు లోకంలో చాలా విషయాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు ఉదాహరణకి డాక్టర్ వెటర్నరీ ప్రియాంక రెడ్డి, ఆ విషయం మనకు తెలిసిందే. ఓకేనా? ఇప్పుడు అది ఇన్సిడెంటా కమాండింగా? ఇన్సిడెంట్. అది అలాంటిది నువ్వు చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు కమాండ్ చేసింది ప్రభుత్వం, అలా చేస్తే మీరు కూడా శిక్షకు అర్హులు అవుతారు. వాళ్ళు ఎలాగైతే ఎన్కౌంటర్ చేస్తారు మిమ్మల్ని కూడా అలా ఎన్కౌంటర్ చేస్తారు అని చెప్పారు. అందుకే మనకు లేఖన భాగంలో ఒక వాకింగ్ కనిపిస్తుంది. ఒకసారి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొత్త నిబంధన గ్రంథంలో ఏమంటున్నారు ఒకసారి మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
10వ అధ్యాయం 11 వచనం. 10వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11 వచనం ఒకసారి చదవండి. ఈ సంగతులు దుష్టాంతం రూపకములుగా వారికి ఈ సంభవించి సంగతులు దుస్తాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. ఈ సంగతులను దేనికి రాయబడ్డాయి? బుద్ధి లేదైతే వీడికి బుద్ధి లేదండి. లేదు. ఎందుకు బుద్ధి లేదు అంటున్నానంటే అవును. ఈ సంగతులు మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. అవును. ఇప్పుడు బుద్ధి కలగడానికి ఇలా రాయబడ్డాయి అని అంటారా? అవును. ఇప్పుడు లోతు కుమార్తెలు ఎస్ బ్రదర్. ఎప్పుడు వచ్చి సైనించారో ఎప్పుడు లేచిపోయారో లోతుకి తెలియదు. అవును. ఎందుకంటే మద్యం పట్టించకపోతే ఏ తండ్రి మరి అలా ఏ చేయలేడు. తండ్రి కూతుర్ని తన పక్కలోకి రానివ్వడు. అవును అవును కదా. ఏ తండ్రి కూడా తన కూతుర్ని పక్కనకు వచ్చి సైనించడానికి ఒప్పుకోడు. ఇప్పుడు ఏం పట్టించారు అక్కడ? మద్యం పట్టించారు. మద్యం మైకులు ఏం చేశాడు? తెలియదు, తనకే తెలియదు, తెలియకుండా చేశాడు. అవును. ఎప్పుడు లేచినో ఎప్పుడు లేచిపోయినో లోతు కూడా తెలియదు అని స్టేట్మెంట్ ఉంది. అవును. అంటే లోతు ప్రమేయం లేకుండా జరిగిన లోతు నీతిమంతుడే. అవును. అలాగని కుమార్తెలు తప్పుడు వారంటే కాదు, వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి అలా చేశారు. అవును. అంటే ఇది పొరపాటు అవుతుంది తప్ప ఇంటెన్షనల్ గా చేసింది కాదు. పొరపాటుగా జరిగింది. మనకు మాట యవనస్తులు తప్పగా తొట్టలేరు. ఇప్పుడు వీళ్ళు తొట్టలేరు. ఎలా తొట్టలేరు? పొరపాటున తొట్టలేరు. ఇది తప్పేం కాదు కదా, పొరపాటున తొట్టలేరు తప్ప ఇలా పొరపాట్లు మనం చేయకూడదని దేవుడు రాయించాడు. ఇలాంటి పొరపాట్లు మీరు చేయకండి, ఇలాంటి పొరపాట్లు మీరు చేయకండి రాయించాడు తప్ప ఇలాంటి చేయమని కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు మద్యం గురించి మనకు సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం గురించి మనకు ఉంటుంది. ఏమని ఉంటుంది బైబిల్ గ్రంథంలో? మద్యం సేవించిన వాడు తెలియక మంద దృష్టితో అనేకమైనటువంటి నీచ కార్యక్రమాలు చేస్తాడని రాయబడింది. అర్థమవుతుందా? ఇక్కడ కూడా మంద దృష్టి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 29వ వచనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనం. 23వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం ఇలా ఉంది. ఒకసారి చూడండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు. ఎవరికి హేతువు లేని గాయములు అన్నాడు కదా. అవును. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరికి హేతువు లేని గాయములు అంటే కారణం లేకుండా ఎవరికి దెబ్బలు తగిలితే, ఎవరు కొట్టకుండా కారణం లేకుండా ఎవరికి దెబ్బలు తగిలితే వీడు ఫుల్ గా 2 బాటిల్ వేస్తాడు. ఆడు రోడ్డు మీద నడుపుతున్నాడో తెలియదు, గోతులో నడుపుతున్నాడో తెలియదు, బండి రోడ్డు మీద నడుపుతున్నాడో తెలియదు, ఆ బయట నడుపుతున్నాడో తెలియదు, ఎలా తోలుతున్నాడో తెలియదు. వీడి గాయం ఎలా తగిలాయంటే ఏమని చెప్తారు? ఫుల్ గా త్రాగాడు, దృష్టి మందగించింది, వాడు రోడ్డు మీద నడుపుతున్నాడు తెలియదు, మద్యం మత్తులో ఎలా నడుపుతున్నాడు వాడు తెలియదు కనుక గాయములు తగిలాయి. అదేనా స్టేట్మెంట్? ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవరికి చింత, ఎవరికి జగడములు, ఎవరికి మంద దృష్టి, ఎవరికి ఏతువులేని గాయములు. ఎవరికి అన్నాడు కింద వచనంలో? ద్రాక్ష రసం ప్రొద్దుపుచ్చి వారికి కదా. ఏ ద్రాక్ష రసం? గ్రేప్ జ్యూస్ కాదు, వైన్. ఎలా వైన్? ద్రాక్ష రసం అంటే ద్రాక్ష పండ్లు కుళ్ళబట్టి అది మద్యంగా వైన్గా తయారు చేస్తారు. అలాంటిది పుచ్చుకుంటే వాళ్ళ దృష్టి మళ్ళీపోతుంది అంటున్నాడు. వాళ్ళు ఎలా తయారవుతారు అంటున్నాడు కిందకు వచ్చేసరికి. చూడండి ఒకసారి 32 వచనం చూడండి. 32 మంది దృష్టి ద్రాక్ష రసంతో ప్రొద్దు పుచ్చుకో వారికే కదా కలిపిన ద్రాక్ష రసం రుచి చూడ చేరువారే కదా. ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతల అడుగుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకము అన్నాడు. అది కట్ల పాము వల్లే కాటివైను, ఏమంటే అది సర్పము వల్లే ఖర్చును, కట్ల పాము వల్లే కాటివైను, ఇవన్నీ కూడా వెర్రి మాటలు పలుకుదువు. వెర్రి మాటలు పలుకుదు అంటే మద్యం మైకంలో ఉండి ఎర్రి మాటలు రాశాడు. 90 వేసాడు. అర్థమవుతుందా? 90 వేసి రాశాడు. ఇప్పుడు ఒక విషయం అండి, ఇప్పుడు వెర్రి మాటలు ఎలా పలుకుతారు? మద్యం మత్తులో ఉండి ఎర్రి మాటలు పలుకుతారు. అంటే వాడు జోబులో చిల్లుగా ఉండదు కానీ లక్ష రూపాయలు చేస్తానంటాడు. అవును. అర్థమవుతుందా? వాడు తినడానికి మెతుకులు ఉండవు కానీ కోటేశ్వరుడిలా మాట్లాడతాడు. అర్థమవుతుందా? అలాంటి పరిణామాలు ఎన్నో మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు దేవుడు రాయించాడంటే, ఒకటి మద్యం మీరు సేవించుకోవడం, మద్యాన్ని దూరంగా ఉండాలి. అవును. ఓకేనా? మద్యం మత్తులో జరిగినటువంటి విషయం అది. అవును. అర్థమవుతుందా? అలాగే యవనస్తులకి చూడకము అని చెప్పాడు, ఆజ్ఞ కమెంట్ చేశాడు. అవును. అలాగే లోతు కుమార్తెలు క్షణిక ఆవేశంలో పొరపాటున చేసినటువంటి పని అది. అంతే. ఇది దేవుడు చేయమని రాయించలేదండి. లేదు, ఆయన ఆజ్ఞ లేదు. ఆయన దేవుడు ఎలాంటి వాడు అంటే, నువ్వు తప్పు చేస్తే తప్పు రాస్తాడు, మంచి చేస్తే మంచి రాస్తాడు. అవన్నీ దేనికనంటే మనలాంటి వాళ్ళకి బుద్ధి కలగడానికి రాయించిన మాటలు తప్ప. అవును, వీడికి బుద్ధి లేదు. వీడికి బుద్ధి లేకనే ఇలాంటివన్నీ కూడా రాస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి వీడు ఎలాంటి వాడు అంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి. మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటది? 8th క్లాస్ అమ్మాయిని ఒక తండ్రి అంట మానభంగం చేసి. అవునా? ఇప్పుడు ఇలాంటి వాడు ఏం చేస్తాడంటే, ఇలాంటి పనికిమాలాడు ఏం చేస్తాడంటే, 8th క్లాస్ అమ్మాయిల్ని మీ తండ్రులు అంటే మీరు ఏం చేయండి, మానభంగం చేసేయండి అని చెప్తాడు. కరపత్ర కూడా ముద్దిస్తాడు. అర్థం కాని పని ప్రతి పనికిమాలాడు కూడా ఇలాగ అపార్థం చేసుకుంటాడు.
అర్థమవుతుందా మీకు? అవును. కాబట్టి అది అపార్థం చేసుకోవడానికి కాదు, జర జాగ్రత్తరా అని చెప్పడానికి రాయించాడు. ఆ న్యూస్ కూడా అలాగే చెప్పారు. అవునవును. అర్థమవుతుందా? అవును. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం వచ్చిందని ఆశిస్తున్నాను. అవును. చాలా సంతోషం బ్రదర్, చక్కగా ఆన్సర్ ఇచ్చారు. మీరు అమోఘంగా అద్భుతంగా చెప్పారు. చాలా వివరణాత్మకమైన ఆన్సర్ ఇచ్చారు బైబిల్లోని లోతైన విశ్లేషణతో. ప్రియులారా విన్నారు కదండి. ఇదిగో వీడైతే తాగబోతే వేసాలు వేసాడు, వాడు 90 వేసేసాడు. నిజంగానే ఖచ్చితంగా చూడండి, వాడు వివరణ ఇచ్చేసాడు. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రితో గర్భవతులైనట్టు ఎలాగయ్యారు? వాళ్ళు నీతిగా అయ్యారా లేదా అవినీతిగా అయ్యారా అనేది కూడా విషయం చెప్పాలి కదా. అవన్నీ దాచేశాడు. మరి ఆ విషయాలు కూడా ఎక్కడ దేవుడు మరి అయితే ఎక్కడ కూడా ఆమోదించినట్టు కానీ ఆజ్ఞ ఇచ్చి ఇలా చేయమన్నట్టు కానీ లేదని బైబిల్ ద్వారా చక్కని విశ్లేషణమైనటువంటి ఆన్సర్ని, సమాధానాన్ని వారు మనకి ఇవ్వడం జరిగింది. చూశారు కదండి, చాలా కృతజ్ఞతలు బ్రదర్ గారు, సురేష్ కుమార్ గారు. మరొక ప్రశ్న కూడా నేను అడగదలుచుకున్నాను. ఆదికాండము 35:22 ఇలా ఉంది. వాడు వేసింది చదువుతున్నా, తాగుబోతుడు వేసింది. అడ్రస్ లేదు, ఊరు పేరు లేదు, ఫోన్ నెంబర్ కూడా లేదు బ్రదరు. శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క కరపత్రం చెక్కులు కొడుతుంది. మరి 3వ ప్రశ్నగా పెట్టాడు. ఆదికాండము 35:22 ఇలా ఉంది. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిలహాతో సైనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడిను అని చెప్పి వాక్యం వేశాడు. వివరణ ఇచ్చేసాడు బ్రదర్ అని తాగుబోతాడు. ఇజ్రాయేల్ పెద్ద కొడుకైన రూబేను అనేవాడు తన తండ్రి భార్య అంటే అనగా మనం ఈ ప్రాంతంలో మనం పిలుచుకుంటాం పిన్నితో పోయి పడుకున్నాడు. అయినా సరే వీడిని బైబిల్ దేవుడు ఏమి చేయలేదు, పిన్నితో సెక్స్ చేసిన రూబేను అని చెప్పి బ్రాకెట్లో పెట్టేశాడు. అంటే బ్రదర్ గారు, ఈ బైబిల్ దేవుడు అనే వచ్చిన ఎక్కువగా ఈ మాట ప్రయోగం కరుణాకర్ గారు కూడా కౌంటర్ చేశారు. కరుణాకర్ గారికి గతంలో కౌంట్ గా వీడియో కూడా నేను చేశాను. వాడు ఇక మీద నేను వాడు తత్తులు ఆపేస్తానంటే ఆపేయడం మంచిదే బ్రదర్ అని చెప్పేసి నేను ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో చాలా వైరల్ అయింది. సో వీడు ఏమంటున్నాడు అని అంటే, బైబిల్ దేవుడు ఏ శిక్ష కూడా వేయలేదు, రూబేన్కి ఏ శిక్ష కూడా వేయలేదు, రూబెన్ దేవుడు ఏమి చేయలేదు అని చెప్పేసి. బ్రదర్ ఒక విషయం వినండి, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఇలాంటి కరపత్రికలు ప్రింటింగ్ చేసి, నేను క్రైస్తవ సమాజానికి ఒకటే చెప్తాను, క్రైస్తవులు సేవకులు పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో బైబిల్ పెట్టుకుని నడి సమాజంలో బైబిల్ యొక్క గొప్పతనాన్ని చెప్పే దమ్ముంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, బైబిల్ తప్పుడు గ్రంథం కాదు. బైబిల్ తప్పుడు గ్రంథం అని ఎవడైనా ఒకవేళ వచ్చి నిరూపిస్తే వాడు నిరూపించవచ్చు బహిరంగంగా, సవాల్. కానీ బైబిల్ తప్పుడు గ్రంథము అని ఎవడు ప్రచారం చేస్తాడు అని అంటే, వాడి దగ్గర నీతి నిజాయితీ ధైర్యము దమ్ము లేనివాడు మాత్రమే ఇలాంటి ప్రగల్భాలు ఇలాంటి చేష్టలు చేస్తాడు. అది మరొకసారి మీకు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. బైబిల్ ప్రకారం ఒక విషయం చెప్తాను బ్రదర్. ఇక్కడ యాకోబు కుమారుడు అయినటువంటి రూబేను జ్యేష్ఠ కుమారుడు, పెద్ద కుమారుడు. బైబిల్ గ్రంథం అంతట్లో జ్యేష్ఠ కుమారులకి జ్యేష్ఠత్వ హక్కుతో పాటు జ్యేష్ఠపు ఆశీర్వాదాలు కూడా వాళ్ళకి వస్తాయి. తండ్రి దీవులు అనేవి వంశపారపరంగా వారసత్వంగా వస్తాయి. ఇక్కడ రూబేను చేసినటువంటి తప్పుకి దేవుడు వదిలేలా. దేవుడు పెద్ద శిక్ష వేసాడు. దేవుడు ఎలాంటి శిక్ష వేసాడు? రూబేనుకు వంశపారపరంగా వచ్చినటువంటి దీవుళ్ళు ఇవ్వలేదు. వీడికి తెలియదు, తాగిపోతాడు కదా, ఈ పనికి మళ్ళీ వాడికి తెలియదు. ఎక్కడ వాళ్ళకి శిక్ష వేసాడు, ఎక్కడ శిక్ష వేసాడో మనం చూడగలిగితే ఒకసారి చూడండి, మీరు చూద్దాం బ్రదర్. చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం 3వ వచనం నుండి ఒకసారి చూడండి. 3వ వచనం నుంచి ఆదికాండం 49వ అధ్యాయం 3వ వచనం, ఆదికాండం 49వ అధ్యాయం 3వ వచనం నుండి ఒకసారి చూడండి. అవును బ్రదర్, చూస్తున్నాను, చదువుతున్నాను నేను. రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్య అతిశయమును, త్రాణాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడివై నువ్వు అతిశయము పొందవు అని డిక్లేర్ చేశాడు బ్రదర్. ఓకే, నీళ్ల వలె చంచలుడివై నువ్వు అతిశయం పొందవు. ఎందుకు పొందవు? నీ తండ్రి మంచం మీదకెక్కితివి, దానిని అపవిత్ర చేసితివి, మునుపుడు చేసిన చెడ్డ క్రియను జ్ఞాపకం చేస్తూ నువ్వు గొప్పవాడు అవవరా. అవును, ఎందుకంటే చెడ్డ పనులు చేసిన వాడిని దేవుడు ఎన్నుకోడు. ఇప్పుడు రూబేను విషయంలోని జ్యేష్ఠత్వ హక్కు కోల్పోయాడు రూబేన్. ఎలా కోల్పోయాడు? తమ తండ్రి యొక్క భార్య అంటే పిన్ని వరుస అవుతుంది, రూబేన్కి పిన్ని వరుస అవుతుంది. పిన్ని వరుస అయిన ఆ రూబేను పిన్ని వరుస అయినటువంటి ఆమెతో ఎక్కడెక్కడు మంచం ఎక్కాడు. మంచం ఎక్కడం వల్ల ఏమైంది?
అపవిత్రం అయ్యని చెప్పి మంచం ఎక్కడం వల్ల ఏమైంది? అపవిత్రం చేసేది దాన్ని అపవిత్రం చేశాడు గనకనే అవును. జ్యేష్ఠత్వపు హక్కులో ఉన్నటువంటి స్వాతంత్రం ఏదైతే దేవుని ఉందో దాన్ని కోల్పోయాడు. అవును, ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఆశీర్వాదం కోల్పోయాడు. ఈ ఆశీర్వాదాల గురించి జ్యేష్ఠత్వ హక్కు గురించి మనం ఎక్కడ కనబడుతుంది అని అంటే యాకోబు యాసోరు వారి యొక్క సందర్భంలో జ్యేష్ఠత్వపు హక్కును అడిగితాడు యాకోబు. అవును, జ్యేష్ఠత్వపు హక్కు అనేది చాలా బహుశ్రేష్టమైనది. అవును, ఆ హక్కుని ఎవరు పోగొట్టుకున్నారు? ఇప్పుడు రూబేను పోగొట్టుకున్నాడు. రూబేను పోగొట్టుకున్నాడు అంటే ఏం పోగొట్టుకున్నాడు? దేవుని పోగొట్టుకున్నాడు అని కదా అర్థం. ఇప్పుడు చేసిన పనికి, తప్పుడు పనికి దేవుడు శిక్ష వేసాడా లేదా? వేసాడా లేదా? మరి వీడికి అర్థమైందా? ఇప్పుడు ఈ పత్రిక రాసిన వాడికి అర్థమైందా? మరి 90 వీడు ఏమంటున్నాడు? అవును, ఇక్కడ రూపేణ అంత తప్పు చేస్తే దేవుడు ఏమి చేయలేదు అంటున్నాడు. వీడికి ఏమర్థమైంది? జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు అని అంటేనే శిక్ష చేసినట్టు. అర్థమవుతుందా? వీడికి ఏమి దీవెన ఇవ్వలేదు కదా దేవుడు. ఇప్పుడు అవును బ్రదర్, ఇలాంటి వాళ్ళందరూ కూడా త్రాగేసి ఇలాంటివన్నీ ముద్రించడం తప్ప, అక్కడ రెఫరెన్స్ ఏరుకొని ముద్రించడం తప్ప ఇంతకు ముందు నాలెడ్జ్ లేదు బ్రదర్. దృష్టికి రూబేనే కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు ఒక విషయం మాట్లాడతాం బ్రదర్. ఇప్పుడు రూబేన్ తర్వాత ఎవరున్నారు? సిమియోను లేవి ఉన్నారు. ఇప్పుడు సిమియోను లేవి కూడా జ్యేష్ఠత్వ హక్కుకున్నారు. ఇప్పుడు వీళ్ళ విషయం కూడా మనం ఆలోచన చేద్దాం. వీళ్ళు కూడా జ్యేష్ఠత్వ హక్కును కోల్పోయారు. అక్కడ సందర్భాలు అవి కనబడతాయి మనకి. ఒకసారి చదవండి అక్కడ సందర్భం ఏముందో. సిమియోను లేవిని కూడా ఏ విధంగా సేపిస్తున్నాడో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే యాకోబు గారు 5వ వచనం 49వ అధ్యాయం 5వ వచనం నుంచి. సిమియోను లేవి అని వారు సహోదరులు వారి యొక్క ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనల్లో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలు నరములను తెగగొట్టిరి. వారి కోపమును వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. యోధా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. అంటే యోధా నీ సహోదరులు దీవించి అంటే ముగ్గురు పోయిన తర్వాత 4వ వాడు యోధా నీ సహోదరులు ఏమన్నాడు? యోధాన్ని దీవిస్తున్నాడు. యోధా నీ సహోదరులు నిన్ను స్తుతించుదురు అంటే జ్యేష్ఠత్వపు హక్కుని ఎవరు కోల్పోయారు? రూబేన్ కోల్పోయాడు, సిమియోన్ కోల్పోయాడు, లేవి కోల్పోయాడు. అంటే ముగ్గురు కోల్పోయిన ఎవరికి ఇస్తున్నాడు? యోధాకి ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? యోధా ఒక్కడు మాత్రం దేవుని ఇష్టానుసారంగా బ్రతికేడు కనుకనే యోధాకి నెక్స్ట్ 4వ వాడికి ఇస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు ఎందుకు కోల్పోయారు అంటే సిమియోను లేవి కూడా ఏం చేశారు? వీళ్ళు ఆ శకున ప్రాంతంలో పాకలు వేసుకున్నప్పుడు దీన అయినటువంటి వాళ్ళ చెల్లి అక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులు చూడడానికి వెళ్తాది. ఆ చూడడానికి వెళ్ళినప్పుడు ఆమోరు కుమారుడు శకుం అన్నవాడు ఒకడు చూస్తాడు. చూసిన తర్వాత ఆమెను మోహించి ఆమెను చేయి పెట్టుకుని ఆమెతో సైనిస్తాడు. ఆ సందర్భాలన్నీ కూడా మనకు తెలిసినవే. ఆ సందర్భాలు వీళ్ళు దృష్టిలో పెట్టుకొని వేసే ఎల్లా మా చెల్లి వేసే ఎడలు జరిగించినట్టు మా చెల్లి ఎడల వాడు జరిగించవచ్చిన అని ఒక కుయుక్తితో మీరు సున్నత పొందుకుంటే మా చెల్లి మీకు ఇస్తామని ఒక కండిషన్ పెడతారు. ఆ కండిషన్ వారు ఒప్పుకుంటారు. అలా ఒప్పుకున్న తర్వాత ఈ అమ్మాయిని వారికి ఇచ్చే సందర్భంలో జరిగిన తర్వాత వీళ్ళిద్దరు కూడా వెళ్ళి ఆ ఊరు ప్రాంతవాసుల్ని అంటే పురుషుల్ని చంపేసి స్త్రీల్ని చెరపట్టి ఆస్తి అంతా కూడా దోచుకుని వచ్చేస్తారు. అప్పుడు యాకోబు గారు అంటారు, ఆదికాండం 34వ అధ్యాయం 25వ వచనంలో సందర్భం అంతా మనకు కనిపిస్తుంది. అంటే మీరు ఖడ్గముల చేత ఏం చేశారు? మనుషులు చంపేశారు. 5వ వచనంలో అయ్యే కదా. ఇప్పుడు ఆదికాండం 49వ అధ్యాయం 5వ వచనం అయ్యే కదా. మీ కోపం చేత ఏం చేశారు? మనుషులు చంపేశారు. నా ప్రాణమా నా ఘనమా ఎప్పుడు కూడా వీరితో మీరు చేరవద్దు. అంటే జ్యేష్ఠత్వ హక్కుని ఎంతమంది కోల్పోయారు? ముగ్గురు కోల్పోయారు. ఎలా కోల్పోయారు? దేవునికి ఇష్టానుసారంగా బ్రతకకపోతే జ్యేష్ఠత్వ హక్కుని కోల్పోయారు. వీళ్ళు సక్సెస్ లేదా? మరి ఈ పనికిమాలిన వాడికి అర్థమైందా? తాగేసి బైబిల్ చదువుతున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇలాంటి పనికిమాలిన వారు బైబిల్ అర్థం కాక బైబిల్ ఏదో తప్పుడు కోణంలో చూపించాలని, తప్పుగా బైబిల్ ని ప్రజలు చూపించాలని ఆలోచిస్తున్నారు. కానీ ఇలాంటి వారు ఎంతమంది వచ్చినా ఇలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికి మేము ఎవరి రెడీ బ్రదర్. ఎందుకంటే ఇలాంటి వారికి బైబిల్ అర్థం కాలేదు కనుక అర్థవంతంగా చెప్పడానికి దేవుని యొక్క బిడ్డలు మేము ఉన్నాం. అర్థమవుతుందా? కాబట్టి ఇలాంటి వారికి ఇలాంటి వాక్యాలు అంటే అర్థం కాకుండా దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాలు రాసి వాళ్ళకి అనుకూలంగా మలుచుకునేటువంటి ఇలాంటి వారికి కూడా మేము ఎప్పుడు భయపడం. మీ ప్రశ్నకి నా యొక్క సమాధానం వచ్చిందని నేను భావిస్తున్నాను. అవును, చాలా సంతోషం. చాలా విశ్లేషణాత్మకంగా లోతైన విశ్లేషణతో చెప్పారు. నిజంగా చాలా సంతోషం బ్రదర్ గారు, చాలా సంతోషం. మా వీక్షకులకు, మా ఆత్మీయులకు, మా సబ్స్క్రైబర్లకు చక్కటి వివరణ ఇచ్చారు. ఇంత లోతైన వివరణ. ఎందుకు జ్యేష్ఠత్వ హక్కును కోల్పోయాడు అనే సంగతిని వీడు తాగుబోతాడు దాచేసాడు. ముగ్గురు కోల్పోతే 4వోడికి పొందుకునే విషయాన్ని కూడా వీడు చెప్పలేదు. మీకు విషయం చెప్పమంటారా? ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటివన్నీ ఎందుకు చేస్తారు అని అంటే ఐదో సమాజం దగ్గర బెగ్గర్స్ గా దండుకోవడానికి.
ఎందుకంటే హైందవ సమాజాన్ని ఇదిగో బైబిల్లో తప్పులు ఉన్నాయి, బైబిల్లో బూతులు ఉన్నాయి, మీరు బైబిల్ని నమ్మకండి, బైబిల్ని మీరు అనుసరించకండి అని మేము సమాజాన్ని మేలుకొలుపుతున్నాం కాబట్టి మీరు మాకు హెల్ప్ చేయండి, మమ్మల్ని మీరు పోషించండి అని ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టుకొని ఈ బెగ్గర్స్ ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ బెగ్గర్స్, ఈ కర్ణాకర్ సుగుణ గారు కానివచ్చు, ఈ రాధా మనోహర్ దాస్ గారు కానివచ్చు, ఈ పంది ప్రవీణ్ గారు కానివచ్చు. ఈ పంది ప్రవీణ్ గారికి జానపాలన్న మొన్న ఆ కాలం మధ్యలో ఆ మధ్య కాలంలో చక్కటి విశ్లేషణాత్మకమైన విషయాలు చెప్పాడు ఆ కర్ణాకర్ సుగుణ గారికి కూడా. అవును, కానీ వీళ్ళు ఎంత చెప్పినా వినరు బ్రదర్. అవును బ్రదర్. కానీ ఇలాంటి వారిని పట్టించుకోవడం కూడా మనకు టైం వేస్ట్ అనేది నా యొక్క భావన. అవును బ్రదర్. ఇంకా నెక్స్ట్ ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, తదుపరి కార్యక్రమం. తప్పకుండా. చాలా సంతోషం బ్రదరు, మంచి లోతైన విశ్లేషణతో మాకు సమాధానం చెప్పినందుకు మా యొక్క ఏవైటీసీ యూట్యూబ్ ఛానల్ తరపున మీకు కృతజ్ఞతలు. మరొక 2 ప్రశ్నలు ఉన్నాయి, అవి చూసుకుని మనం ముగించుకుందాం. అలాగనే మరి 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 11-14 వచనాలు కూడా ఇతను ముద్రించడం జరిగింది, తాగుబోతాడు. 2వ సమూయేలు 13వ అధ్యాయము 11-14 వచనాలు. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 11-14 వచనాలు ఎలా ఉందని చెప్పి ఇతను ముద్రించాడు, మద్యం సేవించి. మరి అయితే మనం చదువుదాం. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకుని, నా చెల్లి రమ్ము, నాతో సైనించుము అని చెప్పగా అతడు నన్ను నీకు ఇయ్యకపోవుడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో సైనించెను అని చెప్పి వచనం వేసాడు బ్రదరు. వచనం 2 వచనాలు రాశాడు, మాత్రం మాట రాసేసాడు. అక్కడ 2 వచనాల్లో అలా లేదు, ఆ వివరణ కూడా ఇచ్చేశాడు. సొంత చెల్లిని రేపు చేసిన అన్నయ్య అని పెట్టి బ్రాకెట్లో అన్నయ్యకు బైబిల్ దేవుడు ఎటువంటి శిక్ష వేయలేదు అని చెప్పి డిక్లేర్ చేసేసాడు బ్రదర్ తాగుబోతాడు. అన్నయ్యకు బైబిల్ దేవుడు ఎటువంటి శిక్ష వేయలేదు. ఓకే, మీరు మా ప్రేక్షకులకి మా ఆత్మీయులకు అక్కడ వివరణ ఇస్తే వీడికి గొడ్డలు పెట్టి కావాలి వీడికి కూడా. 2వ సమూయేలు 13వ అధ్యాయం 11-14 వచనాలు వీడు రాశాడు. అవును. అయితే అతడు భుజింపవల్లని ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో సైనించము అని చెప్పగా అతడు నన్ను నీకు ఇక పోడు అని చెప్పినను అతడు ఆమె మాట వెనక ఆమెను బలవంతం చేసి అవమానపరిచి ఆమెతో సైనించింది. ఇక్కడ విషయం ఏంటంటే బ్రదర్, ఇక్కడ చెల్లి మొత్తుకుంటుంది. చెల్లి ఏమని మొత్తుకుంటుంది అంటే, నాయన ఇశ్రాయేలు ప్రజలలో ఇది అవమానకరమైనటువంటి ఆలోచన కార్యము, నువ్వు ఇలాంటివి చేయకూడదు. ఈ చెల్లి ఎవరంటే అబ్షాలోము చెల్లి తామారు. అబ్షాలోము చెల్లి తామారు. ఎందుకంటే దావీద్ గారికి చాలా మంది భార్యలు ఉంటారు. సో ఇతడు జ్యేష్ఠ కుమారుడు, అమ్నోను అన్నవాడు దావీదుకు జ్యేష్ఠ కుమారుడు. ఈ దావీద్ గారికి అబ్షాలోము అండ్ తామారు ఇద్దరు కూడా ఉంటారు. సో వరుసగా చెల్లి అవుతుంది. అంటే ఇద్దరు ఒక తల్లికి పుట్టిన వారు కాదు, కానీ ఒక తండ్రికి పుట్టినవారే, ఒక తల్లికి పుట్టినవారు. తల్లి వేరే, వీళ్ళకి తండ్రి ఒకడే దావీద్ గారు. సో వీడికి వరుసగా చెల్లి అవుతుంది, చెల్లె ఇంకా. కానీ వీడు ఏం చేస్తాడు అంటే, వీడికి ఒక ఫ్రెండ్ ఉంటాడు. వాడు ఎంత పనికిమాలి వాడు అంటే ఆ ఫ్రెండ్కి చెప్తాడు, అమ్నోను అన్నటువంటి ఫ్రెండ్కి చెప్తాడు. చెప్తే వాడేమంటాడంటే, కుయుక్తిగా నువ్వు ప్రదర్శించరా, నీకు జబ్బు వచ్చిందని, రోగం వచ్చిందని చెప్పరా, అలా నటిస్తే నీ తండ్రి తన ఇంటికి వర్తమానం పంపిస్తాడు. అలా వర్తమానం పంపిస్తే ఆమె నీ కోసం కొన్ని వంటకములు తీసుకుని వస్తుంది. అలా వంటకములు తీసుకుని వచ్చిన తర్వాత ఆ వంటకములు వడ్డించడానికి నేను గదిలోకి వెళ్ళిపో, గదిలోకి తీసుకొచ్చిన తర్వాత నువ్వు కోరిక తీర్చమని అడుగు అని ఒక ప్లానింగ్ ఇస్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇలాంటి పనికిమాలిన వారు కూడా ఫ్రెండ్స్గా ఈరోజు సమాజంలో ఉన్నారు. ఇక్కడ ఈ విషయం అంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఎక్కడ బైబిల్ దేవుడు చేయమని చెప్పలా, ఇది కూడా నేను అదే చెప్తున్నాను. బైబిల్ దేవుడు చెల్లిని అన్నితో పొమ్మని కానివచ్చు, అన్నిని చెల్లితో పొమ్మని కానివచ్చు చెప్పలా. ఇప్పుడు వీడు ఏమంటున్నాడు అని అంటే, ఇలాగ చేసిన వీడిని బైబిల్ దేవుడు ఏమైనా చేశాడా అని అంటున్నాడు. అంతే కదా, బైబిల్ దేవుడు ఏం చేశాడు ఒకసారి మీరు చూడండి బైబిల్ గ్రంథంలో. ఈ అమ్నోను అన్నవాడిని బైబిల్ దేవుడు ఏం చేశాడు ఒకసారి చూడండి బైబిల్ గ్రంథంలో. మీరు 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూడండి. 32వ వచనం చూడండి. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 32వ వచనం. దావీదు సహోదరుడైన సిమియోనుకు పుట్టిన యెహోనా దావీదు సహోదరుడైన సిమియోనుకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి, రాజకుమారులైన యవనులందరినీ వారు చంపేరని నా ఏళ్ళు వాడకు నీవు తలంచవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయను. అమ్నోను చచ్చాడే లేదా అక్కడ, చనిపోయాడు. ఎలా చచ్చాడు ఇక్కడ అమ్నోను ఎలా చచ్చాడు అని అంటే, తామార్ని పాడు చేసినందుకు అబ్షాలోము కత్తికి కండగా
నరికి పడేశాడు. అవును, సెక్స్ వచ్చిందా లేదా? వచ్చింది బ్రదర్. సెక్స్ వచ్చిందా లేదా? వస్తుంది. దేవుడు ఒకవేళ యాక్సెప్ట్ చేస్తుంది, అమ్నోని చావకూడదు. దేవుడు వాడు చేసిన నీచమైన కార్యక్రమానికి వాడికి మరణం రావాలనే ఉద్దేశంతోనే దేవుడు వదిలేశాడు. అవును, అందుకే ఏం చేశాడు చెప్పండి? అబ్షాలోము చంపేశాడా లేదా? చంపేశాడు బ్రదర్. కత్తి కనగా చంపేశాడా లేదా? ఇప్పుడు వాడికి శిక్ష వచ్చింది లేదా? వచ్చింది. దేవుడు ఏదైనా ఒక మనిషి చేశాడు అనుకోండి, అవును, పాత మన గ్రంథంలో ఖచ్చితంగా వాడు శిక్ష అమలు చేశాడు. క్రొత్త మన గ్రంథంలో ఆయన కృప ఇంకా నిలిచి ఉంది కనుకనే ఇలాంటి పనికి మాలి వారందరూ కూడా రాస్తున్నారు కనుక ఇక్కడ బ్రతుకుంటున్నారు. అర్థమవుతుందా? ఒకవేళ దేవుడు ఖచ్చితంగా ఆయన ఉగ్రుడు అవుతే పాత నిబంధన గ్రంథం కాలంలో ఒకవేళ ఉంటే వెంటనే శిక్ష వచ్చేది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన కృపామయుడు. అవును, కనుకనే ఆయన కృప ఇంకా ఉంది. అవును, అందుకే ఇలాంటి వారి గురించి కూడా మనం ఇంకా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు శత్రువులు కూడా ప్రేమించమన్నాడు. అవును, కనుక ఇలాంటి వారి గురించి కూడా మనం ప్రార్థన చేస్తున్నాం మారాలని. అర్థమవుతుందా? ఇప్పుడు మీ ప్రశ్న సమాధానం వచ్చిందా లేదా? వచ్చింది బ్రదర్. అమ్నోని చచ్చాడా లేదా? చనిపోయాడు. చచ్చాడు. ఇప్పుడు ఈడేమన్నాడు? అమ్నోని ఏమీ చేయలేదని రాశాడు. రాశాడు లేదా? రాశాడు బ్రదర్, రాశాడు. అమ్నోని ఏమీ చేయలేదు అని రాశాడు. ఒకసారి చదవడం వెళ్ళేది. చదువుతున్నాను బ్రదర్. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము 14 వచనాలు వేసేసి ఈడు వివరణ ఇచ్చాడు. సొంత చెల్లిని రేపు చేసిన అన్నయ్యకు బైబిల్ దేవుడు ఎటువంటి శిక్ష వేయలేదు. ఎటువంటి శిక్ష వేయలేదా? ఇక్కడ చంపేసే ఉన్నాడు కదా. అవును, చచ్చాడు కదా. ఇక్కడ చచ్చాడే లేదా? చచ్చిన తర్వాత ఏమంటున్నాడు అక్కడ కిందనే? కింద ఏ విషయం ప్రస్తావించి అంటున్నాడు చూడండి. 32వ వచనం ఏమంటున్నాడు చూడండి. కిందనే చచ్చిపోయిన తర్వాత ఏమంటున్నాడు? మాత్రమే మరణమాయను యాలయనగా అతడు అబ్షాలోము సహోదరి అయిన తామారును బలవంతము చేసిన నాటి నుండి అబ్షాలోము అతను చంపవాలని తాత్పర్యంతో ఉండినని అతను నోటి మాటలను బట్టి నిశ్చయించుకొని వచ్చును. అవును, దేని బట్టి చంపాడంట? కారణం తామారుని చెరిపినాడు గనకనే చంపాడు. తామారు చెరిపినందుకు శిక్ష వచ్చింది లేదా? మరి ఏమంటున్నాడు? తామారుని చెరిపేసినా సరే ఏమి చేయలేదు అంటున్నాడు. తామారుని చెరిపినందుకే అమ్నోడిని చంపాడంట. ఇప్పుడు తామారుని చెరిపినందుకు అమ్నోడికి శిక్ష వచ్చింది లేదా? వచ్చింది. ఇప్పుడు దేవుడు న్యాయవంతుడా కదా? ఎగ్జాక్ట్లీ న్యాయవంతుడు. వీడికి అర్థం కాలేదు. కాబట్టి వింటున్నటువంటి ప్రేక్షకులకు వీక్షకులకు ఈ ప్రశ్న సమాధానం వచ్చిందని భావిస్తున్నాను. తప్పకుండా. ఓకే, చాలా సంతోషం బ్రదర్. చాలా మీరు మీ సమయాన్ని మా కోసం వెచ్చించి మా ఆత్మీయ సహోదరులకు సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చక్కటి మరి వాక్య వివరణతో లోతైన విశ్లేషణతో ఇచ్చారు. చాలా సంతోషం బ్రదర్. వీడికి కూడా బుద్ధి కలగడానికి ఖచ్చితంగా బుద్ధి కలుగుతుంది బ్రదర్. ఇలాంటి బెగ్గర్స్ అందరికీ కూడా బుద్ధి కలుగుతుంది. ఇలాంటి వీడియోస్ సహోదరులందరూ షేర్ చేస్తే ఇలాంటి వారందరికీ రీచ్ అయ్యి ఇలాంటి వారందరికీ కూడా బుద్ధి కలుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో పలాస దాకా ఇవన్నీ ఉంటాయి. దీనికి కారణము మరి బైబిల్ దేవుడు అనే పదాన్ని ఎక్కువగా ఉచ్చరిస్తున్నది కరుణాకరే. కరుణాకర్ బుద్ధి చెప్పారు. ఇలాంటి వారు కరుణాకర్ సుగుణకు వికే రాణి గారు బుద్ధి చెప్పారు. విజయప్రసాద్ రెడ్డి గారు బుద్ధి చెప్పారు. అలాగే అని జాన్సన్ అని గారు బుద్ధి చెప్పారు. అలాగే జాన్ పలాని గారు బుద్ధి చెప్పారు. అలాగే WCM పాల్ గారు బుద్ధి చెప్పారు. ఇలా సోషల్ మీడియాలో క్రైస్తవ సహోదరులు అందరూ కూడా చాలా విజ్ఞాతగా చాలా ఔన్నత్యంగా అనేకమైనటువంటి విషయాలు మాట్లాడి బుద్ధి చెప్పారు. ఎంత బుద్ధి చెప్పినా వీడి జీవనోపాధి బైబిల్ మీద కాబట్టి బైబిల్ ని చేసుకొని వీడు మాట్లాడాలి కనుక మనం ఎన్ని విధాలుగా బుద్ధి చెప్పినా దీన్ని పెట్టి ఇప్పుడు మన ఒక కుర్రోడు మారాడు కదండి, కృషిపాల్ విషయంలో కూడా వారు కరుణాకర్ చూసారా ఎలాంటి ప్లేట్ తిప్పేశాడు. అలా బ్రతుకుతున్నాడు, వీడియోలు చేసుకుంటూ బ్రతుకుతున్నాడు బ్రదర్. ఒక విషయం బ్రదర్, వాడు ఏ పని చేసుకోలేదు. అవును, అర్థమవుతుందా? వాడు బ్రతుకుతారు వల్ల అవును ఏదో ఒక కంటెంట్ లేకుండా కంటెంట్ ఉన్నదని క్రియేట్ చేసుకుని వీడియో మాట్లాడుకోవడం ఇంకా లేని వార్తను పుట్టించారు కదా వివరణలో. ఇప్పుడు అంటే ఇసుక పని చేయలేడు, అట్టుపల్లి వ్యాపారం చేయలేడు. ఇంక సింపుల్గా ఉంది ఏసీ కార్లు తిరగడం. చాలా ఎదిగిపోయాడు. అవును, చాలా సంతోషం బ్రదర్. చక్కగా మీరు లోతైన వివరణ ఇచ్చాడు. వీడు ఏం చెప్పాడంటే ఏం చేయలేదు, అమ్నోన్ని ఏం చేయలేదని చెప్పాడు. అమ్నోని చచ్చిపోయాడు కదా, చనిపోయాడు. ఎలా చచ్చిపోయాడు? చేసిన తామారిని చెరిపినందునే మీరు నిరూపించారు. తామారిని చెరిపినందునే ఖచ్చితంగా బుద్ధి తెచ్చుకోవాలి. తామారిని చెరిపిన దేవుడు పక్షపాత కాదని. మరొక ప్రశ్న కూడా ఉంది బ్రదర్, అది కూడా మనం చూద్దాము. చివరి ప్రశ్న, మరి ఈ సెషన్ మనం ముగించేసుకుందాం. ఇంకా ఎలాగైనా సరే లేట్ నైట్ మా ఆత్మీయులకు మా సబ్స్క్రైబర్కి ఎలా అయినా మీరు వచ్చి మరి మా ఆహ్వానాన్ని మన్నించి లేట్ నైట్ ఈ స్టూడియోలో కూర్చుందాం అన్నప్పుడు చక్కగా మాతో కూర్చున్నారు. ఈ చివరి ప్రశ్న కూడా చెప్పేసి మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మరో పర్యాయం దేవుని చిత్తం అయితే మిగతా వాటికి కూడా మనం చెప్దాం. ఇంకా 35 ఉన్నాయి. మీ సమయ అనుకూలాన్ని బట్టి మనం చెప్దాం. మరి చివరిగా అంటే మేజర్గా కొంచెం ఇంపార్టెంట్ అనిపించింది నాకు. ఇవైతే కొంచెం వీక్షకులకి బాగుంటుందని. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 36వ వచనం వేసాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
ఒక నిమిషం బ్రదర్, నేను చేస్తున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 36వ వచనం. ఓకే అయితే ఒకను కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడల ఓకే ఆమెకు వివాహం చేయవలసి వచ్చిన ఎడల ఆమెకు వివాహం చేయకపోవుట యోగ్యమైనదని కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెళ్లి చేసుకొని వచ్చును, అందులో పాపము లేదు, ఆమె పెళ్లి చేసుకొని వచ్చును అని చెప్పి ఈ వచనం వేసి వివరణ ఇచ్చేసాడండి. ఈ తాగుబోతోడు వివరణ ఇచ్చేసాడు. ఏమని? కూతురికి ఈడు మించిపోయినా పెళ్లి కానట్లయితే తండ్రే తన కూతురిని పెళ్లి చేసుకోవచ్చు, పరిశుద్ధ గ్రంథం ప్రకారం అది తప్పు కాదంట అని డిసైడ్ చేసేసాడండి. తండ్రే తన కూతురిని పెళ్లి చేసుకోవచ్చు అని బైబిల్ అక్కడ ఉంది. లేదు బ్రదర్, అసలు లేదు. వీడు కల్పించాడు, వక్రీకరణ కదా, వక్రీకరించాడు, వక్రీకరణ కదా. డిసైడ్ చేసేస్తాడు. వీడికి అర్థం కాక ఇలాంటివన్నీ రాయడం తప్ప అర్థం కాకపోతే మన రావాలి. అంతకు మించి ఏముంది బ్రదర్? అవును. ఇప్పుడు వీడికి అర్థం కాక ఇలాంటివన్నీ రాసుకోవడం తప్ప అంతకు మించి ఏమైనా ఉందా ఇందులో? ఏమి లేదు. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7:36. అయితే ఒక్కని కుమార్తెకు ఈడి మించిపోయిన ఎడల ఆమెకు వివాహం చేయవలసి వచ్చిన ఎడల ఆమెకు వివాహం చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలచిన ఎడల అతడు తన ఇష్టము చొప్పున పనులు చేసుకొని వచ్చును. అతడు తన ఇష్టం చొప్పున పనులు చేసుకొని వచ్చును. ఇలా ఉందా బైబిల్లో? అతడు తన ఇష్టం చొప్పున పనులు చేసుకొని వచ్చిన ఉందా? అలా లేదా? చూడండి, అతడు తనకి ఇష్టం వచ్చినట్టుగా పనులు చేసుకొని వచ్చినని లేదు. ఏమనుంది అక్కడ బైబిల్లో? చూడండి ఏమనుంది. పత్రిక 7వ అధ్యాయము 36వ వచనం నేను చదువుతున్నాను. అయితే ఒక కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను ఆమెకు వివాహం చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహం చేయకపోవట యోగ్యమైనది కాదని ఒకడు తలచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పనులు చేయవచ్చును. తన ఇష్టము చొప్పున అంటే ఇక్కడ చేసుకోవచ్చును అని లేదు. అతను చేసుకోవడం కాదు బ్రదర్ అక్కడ విషయం. అతను చేసుకోవడం కాదు. అక్కడ విషయం ఏంటి అని అంటే పౌలు గారు అక్కడ ఉన్నటువంటి సంఘానికి చెప్తున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఈ కాంటెక్స్ట్ అంతా కూడా పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీరు ఒకవేళ పెళ్లి చేసుకోకుండా ఉంటే నా వలే ఉండండి. ఒకవేళ పెళ్లి చేసుకుంటే కామాతురత్తులే కాకుండా పెళ్లి చేసుకోవాలని కూడా పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకోకపోతే నాకులాగా ఉండండి. అసలు ఇది దేవుడు చెప్తున్నాడా పౌలు చెప్తున్నాడా? ఇవి వచ్చిన పౌలు గారు చెప్తున్నారు. ఎక్కడ చెప్తున్నారు ఒకసారి చూడండి. అదే 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 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం ఒకసారి చూడండి. 8వ వచనం ఒకసారి చూడండి. 8వ వచనం అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం. నా వలనే నుండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్లతోనూ చెప్పుచున్నాను. 7వ వచనం చూడండి బ్రదర్. 7వ వచనం 6-7 వచనం కలిసి ఉన్నాయి. ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. ఇది ఎవరు చెప్తున్నారు? ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా హితోపదేశం అంటే ఏంటి? సలహా ఇస్తున్నా. అవును. నా సలహా ఏంటి? ఆ సలహా మీరు ఒకవేళ నా వల్ల ఉంటే ఉండండి. ఒకవేళ మీరు నా వల్ల ఉండలేకపోతున్నారా, శరీరాన్ని జయించలేకపోతున్నారా, పెళ్లి చేసుకోండి. ఆయన ఉద్దేశం ఏంటి అంటే అక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని అంటే పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ కూడా భార్యలు భర్తల కోసం ఆలోచిస్తున్నారు, భర్తలు భార్యల కోసం ఆలోచిస్తున్నారు. కాబట్టి భర్తల భార్యల కోసం భార్యలు భర్తల కోసం ఆలోచించినప్పుడు ప్రభు పని ఎవరు చేస్తారు? మీరు ప్రభు పని చేయాలనుకుంటే, మీరు నిజంగా ప్రభు పని చేయాలనుకుంటే మీరు ఇవన్నీ వదిలేయండి, ప్రభు పని చేయండి, నా వల్ల ఉండండి. నా వల్ల ఉండడం ఒకవేళ మీకు ఒకవేళ అసాధ్యం అనుకుంటే, నా వల్ల ఉండడం మీకు ఒకవేళ చేత కాకపోతే పెళ్లి చేసుకోండి. అర్థమవుతుందా? పెళ్లి చేసుకోండి. అదే ఒక అమ్మాయి తన భర్త చనిపోయిన తర్వాత కూడా అక్కడ కాంటెక్స్ట్ అంతా అదే ఉంటుంది. అదే అమ్మాయి ఒక భర్త చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఒకవేళ విధవరాలుగా ఉంటే అది ప్రభునందు ఉంటే మంచిది, దేవుని పని చేసుకో. లేదు ప్రభునందు ఉండడానికి నీకు ఒకవేళ అవట్లేదా, మళ్ళీ పెళ్లి చేసుకో. అర్థమవుతుందా? ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే ఒక అమ్మాయికి వయసు మించిపోయింది. వయసు మించిపోయిన తర్వాత తన తండ్రి వయసు మించిపోయింది, దేవుళ్ళో ఎదుగుతుంది, ఇంకెందుకు ఒకవేళ దేవుళ్ళలోనే ఆమె బ్రతికితే బాగుంటది, దేవుళ్ళలోనే ఆమె ఉంటే ఇంకా ప్రయోజకురాలు అవుతుంది అని అనుకుంటే అలాగే చెయ్యి. లేదు పెళ్లి చేద్దాం అనుకుంటావా అలాగే చెయ్యి అని చెబుతూ కింద మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. అదే 36వ వచనం కంటిన్యూ చేయండి. ఇప్పుడు అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడల ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడల ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనదని కాదని ఒకడు తలంచిన ఎడల అతడు తన ఇష్టం చెప్పిన పనులు చేయవచ్చును. అందులో పాపం లేదు. ఆమె పనులు చేసుకుని వచ్చును. ఎవరిని పనులు చేసుకుని వచ్చును? ఎవరిని పని? తండ్రి చూపించిన అమ్మాయిని, తండ్రి చూపించిన అబ్బాయిని పనులు చేసుకుని వచ్చు. అలాగంటే ఏమంటాడు కిందనే, ఎవడైనా తన కుమార్తెకు పనులు చేయని అవసరము లేక ఉండి అతడు స్థిరచిత్తుడును తన ఇష్ట ప్రకారంగా జరుపు శక్తి గలవాడునై ఆమెను వివాహం లేకుండా ఉంచవలనని తన మనసులో నిశ్చయించుకుని ఎడల
బాగుగా ప్రవర్తించుతున్నాడు. అవును. ఇది కూడా ఒకవేళ పెళ్లి చేయకూడదు అనుకుంటున్నావా మంచిది, ఇందులో కూడా ఏ పాపం లేదు. ఇందులో కూడా ఏ పాపం లేదు. అవును. పెళ్లి చేయకూడదు అనుకుంటున్నావా మంచిది, పెళ్లి చేయకపోవడం కూడా మంచిదే. ఎలా మంచిది? ప్రభువునందు అవును. ప్రభువునందు ఆమె ఎదుగుతుంది కాబట్టి. ఇక్కడ 37 వచనంలో ఏమంటున్నాడు? ఎవడైనా తన కుమార్తెకు పెండ్లి చేయని అవసరం లేకయుండి, అవును. ఎవడైనను తన కుమార్తెకు పెండ్లి చేయని అవసరం లేకయుండి, అవును. ఒకవేళ పెండ్లి చేయకూడదని ఒకవేళ అనుకుంటే ఆడి గురించి కూడా చెప్తున్నాడు. అవును. అతడు స్థిర చిత్తుడును, అవును. స్థిరమైన వాడు. ఏ విషయంలో స్థిరమైన వాడు? అవును. తన ఇష్ట ప్రకారం జరుపు శక్తి గలవాడినై ఆమెను వివాహం లేకుండా ఉంచవలని తన మనుషులు నిశ్చయించుకొని ఎడల బాగుగా ప్రవర్తించుతున్నాడు. అవును. ఇందులో కూడా ఏ పాపం ఇతడు లేదు. కూడా బాగానే ప్రవర్తిస్తున్నాడు. అవును. ఒకడు పెళ్లి చేయాలనుకున్నాడు కూడా బాగుగా ప్రవర్తిస్తున్నాడు. అవును. అందులో పెళ్లి ఏ పాపం చేయకూడదు అనుకున్నాడు కూడా బాగుగా ప్రవర్తిస్తున్నాడు. ఎలా బాగుగా ప్రవర్తిస్తున్నాడు కింద చెప్తున్నాడు. కాబట్టి తన కుమార్తెకి పెండ్లి చేయవాడు బాగుగా ప్రవర్తించుతున్నాడు, అవును. పెండ్లి చేయని వాడు మరి బాగుగా ప్రవర్తించుతున్నాడు. ఎందుకు అలాగన్నాడు అంటే భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలం బద్యురాలై ఉండును. భార్య తమ భర్త బ్రతికున్నంత కాలం బద్యురాలు. అవును. భర్తకి సేవ చేసుకోవాలి. అవును. భర్త భార్యలు వారి యొక్క పిల్లలు వారి యొక్క సంసారం వారి యొక్క జీవితం ఇలా గడపాలి. అవును. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? భార్య తన భర్త బ్రతికున్నంత కాలం బద్యురాలై ఉండును, భర్త మృతి పొందిన ఎడల ఆమెకి ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకునేందుకు స్వతంత్రాలై ఉండును. కానీ ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకునే వాళ్ళను. అంటే సెకండ్ మ్యారేజ్ కూడా ఒకవేళ నువ్వు చేసుకుంటే ప్రభునందు ఉన్న వారిని నువ్వేం చేయాలి? పెళ్లి చేసుకోవాలి, వివాహం చేసుకోవాలి. అయితే ఆమె ఎదవరాలుగా ఉండినట్టయిను మరి ధన్యురాలని నా అభిప్రాయం. ఒకవేళ ఆమె ఎదవరాలుగా ఒకవేళ ఉంటే పెళ్లి చేసుకోకుండా ఎలా ధన్యురాలు? ప్రభుత్వం ఉంటుంది కనుక ధన్యురాలు. అర్థమవుతుందా? అంటే అక్కడ కాంటెస్ట్ అంతా ఏంటి అంటే పౌలు గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? పౌలు గారు ఏం చెప్తున్నారు? ఇది నా హితోపదేశం. అవును. దేవుడు చెప్పిన మాట కాదు ఇది, నా హితోపదేశం. ఒక లాభాలో ఉండాలనుకుంటున్నారా? ఉండండి. అర్థమవుతుందా? లేదు పెళ్లి చేసుకోవాలనుకుంటారా? చేసుకోండి. అలాగే ఎదవరాళ్ళు కూడా, భర్తలు చనిపోయిన వారు కూడా ఒకవేళ మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోండి. పెళ్లి చేసుకోము అని అనుకుంటే చదువుతున్నాడు కనుక దేవుడు మీద తోసేస్తున్నాడు. అవును బ్రదర్. ఇప్పుడు విషయం ఏంటంటే వీళ్ళకి ఎవరికి బైబిల్ తెలియదు బ్రదర్. అసలు అక్కడ కాంటెస్ట్ కూడా వీళ్ళు తెలియదు. ఎవరితో మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు అసలు ఏం తెలియదు బ్రదర్. నేను ఒకటే చెప్తాను, ఈ యొక్క ఇంటర్వ్యూ యొక్క సభా వేదిక ద్వారా నేను ఒకటి చెప్తున్నాను. కరుణాకర్ సుగుణా గారు కానివచ్చు, రాధా మనోహర్ దాస్ కానివచ్చు, ప్రవీణ్ గారు కానివచ్చు, లలిత్ కుమార్ కానివచ్చు, వీళ్ళు ఎవరైనా ఒకవేళ దమ్ముంటే వీళ్ళు ఎవరైనా సరే ఏంటి కరుణాకర్ సుగుణా కానివచ్చు, లలిత్ కుమార్ కానివచ్చు, ఏంటి పంది ప్రవీణ్ కానివచ్చు, రాధా మనోహర్ దాస్ గారు కానివచ్చు, వీళ్ళు ఎవరైనా సరే ఒకళ్ళు దమ్ము ఉంటే 4 గోడల మధ్య కాకుండా పబ్లిక్ లోకి వచ్చి సభా వేదిక ద్వారా సహోదరులందరి మధ్యలో మాట్లాడి దమ్ము ఒకవేళ ఉంటే రమ్మని చెప్పండి. అలా వస్తే అప్పుడు బైబిల్ తప్పని ఒకళ్ళు నిరూపించి వెళ్ళిపోమని చెప్పండి. వాడు ఎలా నిరూపించి వెళ్ళిపోతాడు రమ్మనండి. వాడు 4 గోడల మధ్య కాదు కదా. ఇప్పుడు నేనున్నానయ్యా, నేనున్నాను, నా గురించి నువ్వు మాట్లాడడం ఎక్కడో 4 గోడల మధ్యలో కాదు మాట్లాడడం. రా, నా ముందుకు రా. నువ్వు నిజమే మాట్లాడితే నా ముందుకు రా. నా ముందుకు వచ్చి మాట్లాడి నన్ను ఓడించి వెళ్ళిపో. అది మగతనం, మగ లక్షణాలు అవి. అంతే కదా. ఇప్పుడు నా వెనక్కి వెళ్ళిపోయి ఏదో మాట్లాడితే వాడిని ఏమంటారు? కుక్క బోయి అడుతుంది అంటారు. ఇప్పుడు ఈ కరుణాకర్ సుగుణా గాని కానివచ్చు, రాధా మనోహర్ దాస్ గాని కానివచ్చు, ఈ పంది ప్రవీణ్ గాని కానివచ్చు, లలిత్ కుమార్ గాని కానివచ్చు, వీళ్ళు ఏమంటారు? మొరిగే కుక్కలు అంటారు తప్ప సింహాలు అంటారు వీళ్ళు. సింహం గర్జంటది. ఇప్పుడు మేము గర్జిస్తున్నాం, రమ్మంటున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? మరుగుతున్నారు. ఎక్కడ మరుగుతున్నారు? వీధుల్లో మరుగుతున్నారు. అర్థమవుతుందా మీకు? వీధుల్లో ఉంటాయి కదా, వీధుల్లో సాధు జంతువులు ఉంటాయి కదా, సాధు జంతువుల దగ్గర మరుగుతున్నాయి. అయ్యేమనుకుంటున్నాయి సాధు జంతువులు, అమ్మ మా వాళ్ళు అది ఇది అని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు ఎక్కడికి రావాలి? సింహం దగ్గరికి వస్తే సింహం పంజా ఏంటో చూపిస్తాయి. ఆల్రెడీ సింహాలు పంజాలు విసురుతున్నాయి. వీకే అన్ని విసిరేడు, ఏంటి వీకే అని విసిరేడు, అలాగే అనిల్ జాన్సన్ అని విసిరేడు, విజయప్రసాద్ రెడ్డి అని విసిరేడు, అలాగే జాన్ పాల్ విసిరేడు, అలాగే ఎంతో మంది విసిరుతున్నారు. WCM కిరణ్ పాల్ గారు విసిరేరు, జేమ్స్ బ్రదర్ విసిరారు, ఇంకా చాలా మంది విసిరారు. ఎప్పుడో BYY ప్రసన్న బాబు గారు ఎప్పుడో విసిరారు. గతలో కూడా ఇంకా ఎలాంటి వాడిని పట్టించుకోకూడదని ఆయన కూడా పట్టించుకోవడం మానేశాడు. మనం పెద్దోడిని చేస్తున్నాం అంతే కదండి. ఇప్పుడు కాబట్టి ఇలాంటి వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం. ఇలాంటి వారికి మళ్ళాంటి వాళ్ళు సాల్వ్ బ్రదర్. పెద్ద అన్ని వాళ్ళతో సమానం లేదు. ఇప్పుడు వీకే అన్నయ్య, లేదంటే విజయప్రసాద్ రెడ్డి అన్నయ్య, లేదంటే ఇంకా జాన్ పాల్ అన్నయ్య, ఇంకా చాలా మంది ఉన్నారు, WCM కిరణ్ పాల్ అన్నయ్య గారు. ఇలాంటి వాడు అవసరం లేదు ఇలాంటి వాళ్ళ గురించి. మనం దాటిపోతే వాళ్ళు వెళ్ళిపోయినట్టే. వీళ్ళకి అంత డెప్త్ కూడా లేదు, అంత విజ్ఞానం కూడా లేదు. జస్ట్ ఏంటంటే వీళ్ళు పబ్బం గడుపుకోవడానికి, వీళ్ళు జీవనం కొనసాగించుకోవడానికి వీళ్ళకి ఉపాధి లేదు. బైబిల్ మీద 4 ఎంగిలి అస్త్రాలు ఒకళ్ళు ఉచ్చరించేస్తే, వ్యంగ్యంగా మాట్లాడేస్తే మనకి డబ్బులు వస్తాయి. ఎలా వస్తాయి? బైబిల్ అంటే గిట్టిన వారు, క్రైస్తులు అంటే గిట్టిన వారు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు స్పాన్సర్.
వాళ్ళు 1000 కానీ 2000 కానీ 4000 కానీ 5000 కానీ లక్షలు కానీ ఎంతమంది చేస్తారు, దాని ద్వారా బ్రతికిద్దాం. బట్ ఇప్పుడు ఈ ఇతను ఎవరైతే ఉన్నాడో రాధా మనోహర్ దాస్ ఉన్నాడో, పిలకపంతులు, డిస్కీ బాబా, మొన్న ఒక ఇంటర్వ్యూలో వీకెండ్ గారు వీడికి ఏం తెలియదు బ్రదర్. డిచ్కి బాబా అన్న వాడికి ఏం తెలియదు, వాడికి ఏం తెలియదు అని ఎందుకు అంటున్నానంటే ప్రశ్నలు ఎన్నో కరపత్రం ముద్రించి వాడికి అస్సలు ఏం తెలియదు బ్రదర్. వాడు ఏం చేశాడు అనుకుంటున్నారు, ఒక రిపోర్టర్ పాపం మొన్న ఆయన ముందే మరి ఇలాగ హిందూ గ్రంథాల్లో ఇలా ఉంది కదా అని చెప్పి అడిగినప్పుడు ఆ ప్రశ్న అడగనీయకుండా ఫోన్ లాగేసుకుని తిప్పేసి అక్కడ వాడికి ఏం తెలియదు బ్రదర్. అవును, వాడికి ఏం తెలియదు. అవును, ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరి గురించి కూడా అవును ప్రార్థన చేద్దాం. భవిష్యత్తులో దేవుడు ఒకవేళ మారిస్తాడు ఖచ్చితంగా, మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. సో క్రైస్తవ సమాజాన్ని నేను చెప్పేది ఒకటే, క్రైస్తవ సమాజాన్ని నేను చెప్తున్నాను అని అంటే దయచేసి ఇలాంటి కరపత్రికలు ఒకవేళ మీ దగ్గర వచ్చిన ఈ యొక్క AITCC ఛానల్ ద్వారా నేను చెప్పే విషయం ఏంటంటే, ఇలాంటి కరపత్రికలు మీ వరకు వచ్చిన ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్న రిఫరెన్స్లే, బైబిల్లో ఉన్న వాక్యాలే. అవును, కానీ తప్పుగా అపార్థం చేసుకొని ముద్రించిన కరపత్రిక ఇది. అవును, వారి పబ్బం గడపడానికి. అవును, బైబిల్లో దేవుడు ఒక మాట అన్నాడు, యెహోవా గ్రంథం కొంత అచ్చడం కొంత ఇచ్చడం మీ వద్దకు వచ్చింది, మీరు పరిశీలించి చదువుకోవాలన్నాడు. మీరు పరిశీలించి చదివితేనే దేవుని యొక్క వాక్యం అర్థమవుతుంది తప్ప పరిశీలించి చదవకపోతే దేవుని యొక్క వాక్యం అర్థం కాదు. ఇది హైందవ సమాజానికైనా క్రైస్తవ సమాజానికైనా నేను అదే చెప్తున్నాను, మీరు పరిశీలించి చదివితేనే అర్థమవుతుంది. ఒకవేళ ఎవరైనా కరపత్రిక మీకు ఇచ్చిన తర్వాత క్రైస్తవ సహోదరుల వరకు ఇది వచ్చిన తర్వాత ఇందులో ఒకవేళ వాళ్ళు ప్రశ్నిస్తే అది మీకు అర్థం కాకపోతే మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ పాస్టర్ గారిని అడగండి, లేదంటే బైబిల్ బాగా తెలిసినటువంటి సేవకులు అడగండి. అంతే తప్ప వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి మోటివేషన్ అయిపోయి మీరు ఆ మోటివేషన్లోకి వెళ్ళిపోయి అవును నిజమే బైబిల్ ఎలా ఉందా అని మీరు ఒక అపోహకి వెళ్ళిపోయి మీరు ఎట్టి పరిస్థితుల్లో బైబిల్ని కానీ క్రీస్తుని కానీ విడిచి వెళ్తే నిత్య నరకానికి పోతారు. ఇది వాస్తవం, గుర్తుపెట్టుకోండి. వన్స్ ఒకసారి బైబిల్ని వదిలి క్రైస్తవ్యాన్ని వదిలి ఎవడో చెప్పిన మాటలను బట్టి మీరు ఒకవేళ వెనకం చేస్తే మీరు ఖచ్చితంగా నిత్య నరకానికి పోతారు. ఎందుకు అని అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఏంటంటే అది అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడను. నీకు ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని ఆటంకాలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినా సరే నువ్వు అంతం వరకు క్రైస్తవ్యంలోనే నువ్వు ఉండాలి, క్రీస్తు పక్షాన్ని నువ్వు ఉండాలి. ఇలాంటి ఎన్ని వచ్చినా నువ్వు ఎదుర్కోవాలి. క్రీస్తు సైనికుడు అంటే అర్థం ఏంటండి, ఇలాంటివన్నీ ఎదుర్కోవాలని కదా, పోరాడాలని కదా. నువ్వు లొంగిపోతున్నావు అంటే చెప్పండి, లొంగిపోతున్నావు అంటే నువ్వు ఓడిపోయినట్టే కదా. కాబట్టి నేను క్రైస్తవ సమాజానికి ఒకటే చెప్తున్నాను. ఓకే బ్రదర్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చిందని ఆశిస్తున్నాను. అవును బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదరు. చాలా మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించి మా ఛానల్ ద్వారా మరి మా ఆత్మీయ సహోదరులకు, మా సబ్స్క్రైబర్స్కి, AITC ఛానల్ సబ్స్క్రైబర్స్కి మరి ఏదైతే చక్కలు కొడుతుందో మరి శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో మా ఆత్మీయ సహోదరులు మధుబాబు గారు, మరి ఈషు బ్రదరు, అలానే మరి నవీన్ బ్రదరు, మరి సునీలు, ఇంకా చాలా మంది సహోదరులు మాకు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రసాద్ గారు కూడా మీకు తెలుసు. వారందరూ కూడా రెగ్యులర్గా వారి సువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఒక వ్యాన్ వేసుకుని వచ్చి కరపత్రాలు వాళ్ళకి ఇచ్చి ఇది చదవమండం, వాళ్ళని ఇబ్బంది పెడుతూ, వాళ్ళని తోలనాడుతూ, బైబిల్ బూతు పుస్తకం అంటూ, మరి స్త్రీలను కూడా అసభ్యంగా మాట్లాడుతూ స్త్రీలకు కూడా కరపత్రాలు ఇచ్చి చదవమండం వారు చేసి వారిని చాలా ఇబ్బంది పెట్టారు. నేను కూడా మరి వెళ్ళినప్పుడు అన్నయ్య గారు, మధు అన్నయ్య గారు నాకు ఈ కరపత్రం ఇచ్చి ఒక విషయం బ్రదర్, ఇప్పుడు ఈ ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా మనుషులు చేసినవి బ్రదర్. అవును, అంతే బ్రదర్. దేవుడు చేసినవి కాదు, మనుషులు చేసినవి. అవును, మనుషులు చేసినవి కూడా మనుషులకి దేవుడు బుద్ధి చెప్పాడు. అవును, మనుషులు చేసినవి, అవును, మనుషులు ఎవరైతే చేశారో వాళ్ళకి దేవుడు బుద్ధి చెప్పాడు. అవును బ్రదర్. ఇందులో భూతి ఏం లేదు బ్రదర్. అవును, అసలు బైబిల్ అనేది ఏంటి అని అంటే, అవును, ప్రజెంట్ ఎగ్జాంపుల్, అవును, ఇప్పుడు భారతదేశంలో మానభంగాల మట్టలు జరుగుతున్నాయి లేదా? జరుగుతున్నాయి. చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి లేదా? జరుగుతున్నాయి. అలాగే అమ్మాయిల్ని రేపు చేసి చంపేస్తున్నారు లేదా? స్మగ్లింగ్లు జరుగుతున్నాయి లేదా? ఈ నీచమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి లేదా? జరుగుతున్నాయి. ఇవన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి లేదా? కనబడుతున్నాయి. నీచమైన నికృష్టమైన కార్యక్రమాలు అన్నీ చేయమనా? కాదు బ్రదర్, కాదు కదా. నీచమైన నికృష్టమైన కార్యక్రమాలు అన్నిటికీ మీరు దూరంగా ఉండండి. అలాంటి వాళ్ళ జోలికి మీరు వెళ్ళిపోకండి, అలాంటి వారు మీరు దూరంగా పెట్టండి. బైబిల్లో కూడా అలాంటి కార్యక్రమాలు చేసిన వారికి దేవుడు పనిష్మెంట్లు ఇచ్చాడు. అలాంటి కార్యక్రమాలు మీరు చేయకండి. మీరు దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకండి, పవిత్రంగా బ్రతకండి, మీరు నిత్య రాజ్యానికి వెళ్తారు. సొసైటీలో నేడు ఉన్నటువంటి సమాజంలో, ఈ సొసైటీలో ఉన్నటువంటి సమాజంలో నేరాలు ఘోరాలు చేయమని ప్రభుత్వం చెప్తుందా? నేరాల ఘోరాలకు దేవునికి మీరు దూరంగా ఉండండి. భారత రాజ్యాంగానికి లోబడి పవిత్రంగా జీవించండి. మీరు ఎలా బ్రతకండి? స్వేచ్ఛ జీవులుగా బ్రతికినంత కాలం తల్లి బిడ్డలతో, భార్య పిల్లలతో సుఖ సంతోషంగా బ్రతకండి అని చెప్తుంది. ఇప్పుడు లోకంలో ఉన్నవన్నీ కూడా ఒకవేళ మనం ఆలోచిస్తే
ఇవి కూడా బూతులే కనపడతాయి. బూతులే, అవును బ్రదర్. అర్థమవుతుందా? బూతులే, అర్థమవుతుందా? బూతులు చేయమని కాదు, అవును దేవుడు అవన్నీ రాయించి మేలు కొలిపాడు నాయన. అవును ఇవన్నీ చూపించి వీళ్ళు మేలు కొలుపుతున్నారు మనకి. అవును ఇవన్నీ చూపించి వీళ్ళు మనకి ఎలాగైతే మేలు కొలుపుతున్నారో దేవుడు అవన్నీ రాయించి మేలు కొలిపాడు. దేవుడు కన్న తండ్రి కనుక తన పిల్లలకి మంచి ఏంటో చెడుటో చెప్పాలనుకున్నాడు కనుక చెప్పాడు. అవును అర్థమవుతుందా? ఇది తప్పు అని ఎవడైనా అంటే నీ కూతురికి ఒకవేళ నువ్వు చెడు గురించి చెప్తే నువ్వు కూడా తప్పుడు అవుతావు. అంతే మరి, అనే కదా. అంతే బ్రదర్. మరి చెడు మంచి ఎందుకు చెప్తున్నావు నీ కూతురికి? అదే కొలత. నీ కూతురు చెడు మంచి చెప్తున్నావా? నువ్వే కర్త కొడితే అదే నీ కూతురికి చెడు మంచి చెప్తున్నావా? మరి చెడు మంచి ఎందుకు చెప్తున్నావు? అవును చెప్పకూడదు. తండ్రిగా నీ బాధ్యత కాబట్టి చెప్తున్నావు. అవును. తండ్రిగా ఆయన బాధ్యత కాబట్టి మనం చెప్పాడు. అది బైబిల్. అవును బ్రదర్, వండర్ఫుల్ బ్రదర్, వండర్ఫుల్. చాలా సంతోషం. చక్కగా లోతైన విశ్లేషణ, నిజంగా వండర్ఫుల్గా మా వీక్షకులకు, మా ప్రేక్షకులకు, మా ఆత్మీయ సహోదరులు, మా సబ్స్క్రైబర్లకి చాలా మరి కాలం అయిపోయింది మేము వీడియో పెట్టి. మరలా దేవుని మహాకృపను బట్టి మీలాగా మా దైవజనులు, ఆత్మీయులు, మరి మా తోటి సేవకులు మీరు మా మధ్యకి రావడం చాలా సంతోషం. నాకు కూడా చాలా సంతోషం. అవును, కాబట్టి ఈ లేట్ నైట్ వీడియో చేద్దాం అనిపించడంతో మీరు అంగీకరించినందుకు ప్రభు పేరిట మీకు వందనాలు. ప్రియులారా, మరి చూశారు కదండి, చక్కటి లోతైన విశ్లేషణతో మరి చక్కటి విషయాలు మరి దైవజనులు మనతో పంచుకున్నారు. మరి అలానే ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా సబ్స్క్రైబర్లు కాకపోయినా మన ఆత్మీయ సహోదరులు, మన క్రైస్తవ సమాజం ఖచ్చితంగా ఈ వీడియోస్ చూస్తూ ఉంటారు కనుక మీరు ప్రతి ఒక్కరు గమనించండి. ఇలాంటి కరపత్రికలు మన మధ్యకు వస్తూనే ఉంటాయి. అవి చిత్తికాయలతో సంబంధం కనుక దేవుని చిత్తం అయితే ఇంకొక 35 ప్రశ్నలు ఉన్నాయి. వాటిలో కూడా దేవుని చిత్తం అయితే ఆయన కృప మన పట్ల ఉంటే ఖచ్చితంగా చేస్తాము. ఈ ప్రతి ప్రశ్నకి, ఈ ప్రతి ఒక్క వచనంకి మేము వివరణ ఇస్తాము. ప్రార్థన చేయండి. అలానే ఈ వీడియోని షేర్ చేయండి, మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ వీడియో పట్ల మీకున్న ఏదైనా డౌట్లు కానీ లేదంటే ఇంకొన్న ప్రశ్నలు కానీ మీకు ఏమైనా తెలిసినవి ఉంటే చెప్పండి, సలహాలు సూచనలు ఇవ్వండి మాకు. అలానే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కూడా, ఇతరులు కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. మరి ఉంటాం. చాలా ఆలస్యం అవుతుంది, చాలా లేట్ నైట్ వీడియో చేయడం జరిగింది చాలా బాధతో. ఎందుకంటే ఇలాంటి వారు మన అమాయకులను, హైందవ సోదరులను మోసగించి దేవునికి దూరం చేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా వారు కూడా శిక్షణ పొందుకుంటారు. ఈ అంతా కూడా 90 బ్యాచ్ వాళ్ళండి, 90 వేసేసి వచ్చేసి రాసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. కాబట్టి గమనించగలరు. చివరిగా చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. మరి మా మధ్యలో విచ్చేసినటువంటి దైవజనులు సురేష్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ప్రియ పరలోక తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ మాటలన్నీ కూడా తండ్రి క్రైస్తవ సమాజానికి దీవెనకరంగా, హైందవ సమాజం ఆలోచించే విధంగా తండ్రి ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి. ఇదిగో ప్రభువా, ఇంకా అనేకమైనటువంటి విషయాలు తండ్రి మేము ఆలోచించడానికి ఇదిగో తండ్రి మీ దైవ సన్నిధి మాకు తోడుగా ముందుండి నడిపిస్తారని ఇదిగో ప్రభువా. ఇదిగో తండ్రి, ఇప్పుడు వరకు తండ్రి ఈ కార్యక్రమం అంతటిని ఇదిగో తండ్రి ఎంతో సవ్యంగా ఇదిగో ప్రభువా నీ పిల్లలైన వీరందరూ కూడా తండ్రి ఎంతో చక్కగా తండ్రి నడిపించున్నారు ప్రభువా. వీరందరిని బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి నీ పిల్లలుగా ఇదిగో తండ్రి మా అందరం తండ్రి ఇంకా అనేకమైనటువంటి విధాలుగా ఇదిగో తండ్రి పరిచర్య విషయంలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తారని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన శ్రేష్టమైన పూజింపదైనటువంటి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలండి.